బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగం. సాంఖ్యము అంటే చెప్పుకున్నాం జ్ఞానము అని. అది అటువంటి జ్ఞానస్వరూపాన్ని ఇంతవరకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చక్కగా బోధిస్తున్నారు. ఎందుకు బోధించారు? కారణం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏం చెప్పారు? నేను ఎత్తు శ్రేయ యస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. పూర్వం మనం చెప్పుకున్నాం ఈ వాక్యం. అక్కడి నుంచి ఆయన జ్ఞానబోధకి తయారయ్యారు. ఆత్మతత్వం ఏదో యథార్థంగా చెప్తే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకొని తన స్వభావాన్ని మార్చుకుంటాడు. కానీ తత్వం అన్నటువంటి తెలిస్తే గాని ముక్తికి సాధనము కాదు. ప్రశాంతమైన వాతావరణం అంతఃకరణంలో రావాలి అంటే తత్వమే కారణం అని చక్కగా తత్వాన్ని బోధించాడు ఇంతవరకు కూడా. ఇంకొక శ్లోకంలో కూడా తత్వాన్ని బోధించడానికి చేసి అక్కడితో అది తత్వం అనేది ముగించబోతున్నాడు. ఎందుకు అంటే తత్వం అనేది మానవునికి అవసరం. అది తత్వం ఎలా కలుగుతుందంటే విచారాత్ జాయితే తత్వం. విచారణ వల్లనే తత్వం. తత్వాత్ విశ్రాంతి ఆత్మని తతో దుఃఖ పరిక్షయ అన్నారు. శాంతి ఎక్కడ కలుగుతుంది అంటే హృదయంలో కలుగుతుంది, ఎక్కడో బయట లేదు శాంతి. అది ఎలా కలుగుతుంది అంటే తత్వం వల్లని అని చెప్పి దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇక దిగాడు కిందకి. కాస్త కిందకి దిగి ఈ శ్లోకానికి వచ్చారు. ఇంకా కింద దిగుతూ ఉన్నారు. ప్రకరణం మార్చి ఇక మరలా శ్లోకం నుండి. అందుచేత ఇక్కడ దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. సర్వస్య దేహే అది సమస్త దేహములో ఉన్నటువంటి దేహీ. ఈయనకేమిటి? నిత్యం అవధ్యోయం. ఇక్కడతో ఆయనకి నిత్యత్వాన్ని పూర్తి చేస్తున్నాడు ఈ శ్లోకంతో. ఆత్మ యొక్క నిత్యత్వాన్ని. అయ్యా విను, ఇంతవరకు విన్నావు ఆత్మతత్వాన్ని. అజో నిత్య శాశ్వతయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. విన్నావు. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం అని విన్నావు. అన్నీ విన్నావు. అటువంటి తత్వమైనటువంటి దేహి నిత్యం అవధ్యోయం. ఈయనకి ఎప్పుడు కూడా నష్టము లేదు, వధించడానికి వీలు కానివాడు అంటే నాశము లేదు అని చెప్పారు. ఎక్కడ? సర్వస్య దేహస్య పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపకించినటువంటి సమస్తమైన దేహం అనే ఉపాధులలో నెలకొంటున్నటువంటి దేహికి జీవునికి నా భూతో నా భవిష్యత్తు ఎప్పుడూ కూడా ఆయనకి నాశనము లేదు చెప్పేశాడు. నాశనము లేని వాణిని నాశనము కలిగించుటకు ఎవడు సమర్థుడు కాడని ఇంతకుముందే చెప్పేశాడు. అర్థమైందా? అయినా సరే ఇది అతి గోప్యమైనటువంటిది, రహస్యమైనటువంటిది, సూక్ష్మమైన తత్వం కాబట్టి చెప్పిందే చెబుతూ ఉన్నాడనమాట. వేదాంతంలో చెప్పింది చెప్పినా పునరుక్తి దోషం లేదు. అది వేదంలో ఉంటుంది అనమాట దోషం. ఇది బాగా పట్టాలి, పట్టడానికి చెప్పాలి. అందుచేత చెప్తున్నాడు. ఇది దేని జ్ఞానం? ఈ ఆత్మజ్ఞానం ముఖ్యం. నేను చెప్పుకున్నాం మనం. ఆత్మజ్ఞానం చాలా గొప్పదని, జ్ఞానం యొక్క పరాకాష్ఠను వివరించుకుంటూ అందులో ఇంకా కొంత ఉండిపోయింది. నేను శేషం నిన్న ఏం చెప్పుకున్నాం? బోధ అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం. అది బోధ అన్య సాధనేభ్యో హి మోక్షానికి
సాక్షాత్ సాధన ఏది అని అన్నారు ఎవరైనా అడిగారు అనుకోండి ఏం చెబుతాం? జ్ఞానం, అంతే, ఇంకోటి లేదు. మిగతావన్నీ పరంపరా సాధనలు. ఎలాంటి ఉదాహరణ చెప్పుకున్నాం? పాకస్య వన్యవత్తు జ్ఞానం వినా మోక్షో నసిద్ధ్యతి. అది వంట చేయడానికి అగ్ని అన్ని పెట్టుకున్నాం. సామాన్యుల వంటకి ఏముండాలో అన్నం ఉండడానికి, కూరలు ఉండడానికి, పప్పు ఉండడానికి, సాంబార్కి అన్ని సామాన్లు రెడీ ఉన్నాయి. కానీ ఏది ఉంటే వంట అవుతుందో అది దానికి సాక్షాత్ సాధన. ఏముంటే అవుతుంది అంటే అగ్ని ఉంటే వంట అవుతుంది. అందుచేత ఆ అగ్ని వంటకి ఏమైంది? సాక్షాత్ సాధన అయింది. మరి సాక్షాత్ సాధన అని చెప్పి మిగతావన్నీ లేకుండా ఉంటే భోజనం అవుద్దా? మిగతా ఉండాలి. అలాగనే పాప పుణ్య మిశ్రమ కర్మ ఏమి? ఈ శరీరం, దీంట్లో పాపము ఉంటుంది, పుణ్యం ఉంటుంది. పాపానికి దుఃఖము, పుణ్యానికి సుఖము. వీటిని అతిక్రమించాలి మనం. ఇప్పుడు వీటిని ఎంతవరకు అతిక్రమించలేదో అంతవరకు జ్ఞానం కలగదు. ఆ జ్ఞానం కలిగితేనే అని ఇది అతిక్రమించడానికి కుదరదు. కాబట్టి దీనికోసం చేసే, ఇది అతిక్రమించడానికి చేసే సాధనలు ఏమున్నాయో ఇవన్నీ పరంపరా సాధనలు. మనం జపం చేయండి, నేను అనుకున్నా కదా, ధ్యానం చేయండి, భజన చేయండి, అన్నదానం చేయండి, ఇక్కడ సేవ చేయండి, ఏది చేయండి, ఇవన్నీ ఏ సాధనలు? ఆత్మజ్ఞానానికి పరంపర సాధనలు. ఆత్మజ్ఞానానికి ముఖ్య సాధన ఏమిటి అంటే జ్ఞానం. అందుకే భగవంతుడు రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే అనేశాడు. జ్ఞానమునకు సమానమైనది ఇంకొకటి లోకములో లేదు అని చెప్పేశారు ఎవరు. మరి ఈ జ్ఞానం కూడా ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం ఏ జ్ఞానం సంపాదించుకున్నామని ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టు నేను అజుడును, నేను నిత్యుడును, నేను శాశ్వతుడును, నేను పురాణుడును, నేను వ్యక్తము కానివాడను, నేను వికారం లేనివాడను, నేను వధింపరానివాడను, నాయం హంతి నహన్యతే, హన్యమాని శరీరే సతి ఏమి అయమాత్మ నహన్యతే. శరీరే అన్యమానే సతి, శరీరం చంపబడినను ఆత్మ చంపబడదు అన్నటువంటి వాక్యాలన్నీ నిజతత్వమైన ఆత్మబోధన అన్నమాట. ఇది ఈ బోధ తెలుసుకోవడానికి జన్మ వచ్చింది. అది జన్మ ఎందుకు వచ్చింది అంటే ఇదే, ఈ బోధే, ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికే వచ్చింది. మరి ఈ జ్ఞానం ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం ఎంతవరకు ఉంటుందంటే అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేతు కథకరేణువతు. ఇప్పుడు మనం జ్ఞానం సంపాదించుకున్నాం. ఈ జ్ఞానం పొందడానికి గురువు మనకి తత్వమసి అనే మహావాక్యం బోధిస్తాడు. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ నీవేది చెప్పినటువంటి వాక్యం బోధిస్తారు. ఆ పరమాత్మ ఎలాంటి వారు అంటే ఇవన్నీ శాస్త్రాలన్నీ మనకి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని చెబుతారు. అది వికారం లేనిటువంటిది, శాశ్వతమైనటువంటిది, అనంతమైనటువంటిది అని. అయితే మరి ఆ తత్వమసి మహావాక్యం ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఎందుకంటే జ్ఞానం యొక్క పరాకాష్ట. ఇప్పుడు ప్రకరణ మరి మారిపోతుంది. అందుచేత ఏం కలుగుతుంది చెప్పండి? అహం బ్రహ్మాస్మి అన్నటువంటి జ్ఞానం ఉదయిస్తుంది. గురువు మనకి తత్వం అంటే అది. అదేంటేమిటి? సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి ఏ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం నీవే అని బోధిస్తారండి. ఇది గురువు. ఇది అతను. ఇంకా మా గురువు గారు నాకు రహస్యాలు బోధించలేదంటే వేరే ఇక్కడ బీజాక్షర రహస్యాలు ఉండవు. అక్కడ ఆత్మతత్వంలో ఇక్కడ వాళ్ళందరికీ చెప్పారుగా, నాకు ఇక చెప్పలేదు. ఇదేమి రహస్య ఆత్మజ్ఞానం కుల్లా తక్కినవన్నీ రహస్యాలే ఏమంటారు. లోకంలో ఏ తంత్రాలు మంత్రాలు యంత్రాలు ఇవి రహస్యమే అనమాట. ఆత్మజ్ఞానికి రహస్యమే లేదు. అది ఇంతకాలం నేనున్నా, నాకింకా రహస్యం చెప్పలేదు, చెప్పేదేమది. అది నువ్వని చెప్తూ ఉంటుంటే ఇంకే ఉంది అది. అందుచేత అది ఇప్పుడు అది నేనని తెలిసిపోయింది. అది నువ్వు అంటే ఒక మహావాక్యం, గుర్తుపెట్టుకోండి. మహావాక్యాలు అంటే ఏమిటో గొప్ప అనుకుంటారు. అది నీవని గురువుగారు చెప్తే ఒక మహావాక్యం అండి.
ఇప్పుడు మీరందరూ ఏమను, ఇదేనే స్వామి ఏదో అనుకున్న మహావాక్యం అంటే అది నీవు అనేది ఒక మహావాక్యమా అనేస్తారు. చూసినారా, అది నీవు అంటే అది మహావాక్యం అయిపోయి. సంస్కృతంలో తత్వమసి అంటారు, తెలుగులో అది నీవై ఉన్నావు. ఏది నీవై ఉన్నావు? ఇది ప్రశ్న. ఏది నీవై ఉన్నావు? ఇల్లు నీవై ఉన్నావా? ఇంట్లో వాళ్ళు నీవై ఉన్నావా? ఇంట్లో ఎనపెట్టి నీవై ఉన్నావా? భూములు నీవై నీవు కావయ్యా, అది నీవు. ఏది నీవై ఉన్నావు? ఏదైతే ఏది ఉంటే నీ చేతులు కదులుతున్నాయో, నీ కాళ్ళు కదులుతున్నాయో, నీ నోట్లో ముద్దు పెడుతున్నావో, నువ్వు నడుస్తున్నావో, తిరుగుతూ ఉన్నావో, నీ 72,000 నాళ్ళకి స్పందన శక్తి ఏది ఇస్తున్నదో అది నీవని చెబుతారు. అర్థమైందా? అది నీవు. అదేదో చెప్పుకున్నా కంటికి కనపడదు. అది కంటికి కనపడదు, మనస్సుకి అందదు. అది ఇదే కీలకం. ఏం కీలకం అంటే ఇక్కడ ఏమీ లేదనమాట. ఏం కీలకం అంటే ఇది కనబడింది, చింతించిన వీళ్ళేంది, అది నీవని చెబుతాడు. అది ఇది అర్థమైపడుతుందా? కనబడిన దానికే మర్చిపోతున్నాం మనం. కనబడిన దానికి జ్ఞాపకం ఉంటుందా? ఏది కనబడుతుందో అది 100 సార్లు చెప్తే అదే మర్చిపోతుంటే కనబడింది ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? అందుకే సూక్ష్మయ సూక్ష్మదర్శివి అన్నాడు. అది సూక్ష్మదర్శుల చేత ఇది సాధ్యమన్నమాట. ఇప్పుడు ఏమైంది? తత్వమసి అంటే ఏమో అనుకుంటుంటారు. ఇవన్నీ వినే వాళ్ళకి ఏమి కాస్త ఇంకా మననం అవుతుంది, వినన వాళ్ళకి సంస్కారం పడుతుంది. అదేంది వాక్యాలు వినన వాళ్ళకి సంస్కారం ఫౌండేషన్ పడుతుంది అనమాట, వినే వాళ్ళకి మననం అవుతుంది. అది అనమాట. అందుచేత తత్వమసి తెలుసుకోవాలి. కొంతమంది అంటారు మహావాక్యాలు మీ పుస్తకంలో కూడా వస్తుంటే వేదాంతం చదువుతున్నప్పుడు ఏమిటా మహావాక్యం అని. ఏమీ లేదు, మహావాక్యమే తేలిక, తక్కిన వాక్యాలే కష్టం. మహావాక్యానికి 2,000 జపం చేయలేని, 2 కోట్లు చేయలేని ఎక్కడ సిద్ధాంతం ఉండదు. మిగతా వాటికి అన్నీ ఉంటాయి అనమాట. అవి సరిసి పులుసులు పడాలి అవన్నీ. ఇది ఇంకేమీ లేదు. అయితే ఇప్పుడు గురువు గారు చెప్పారు తత్వమసి. తత్వము అసి అంటే అర్థమైంది అది నీవై ఉన్నావు. అదేంటేమిటి? ఈ ప్రపంచానికి ఆధారభూతమైన దివ్యమైన శక్తి ఏది ఉందో అది నీవని చెప్పేశారు. ఇది ఒక వాక్యం అయిపోయాయి. ఇప్పుడు శిష్యుడికి ఏమర్థమైంది? అది నీవు అని చెప్పినప్పుడు ఏమర్థమైంది చెప్పంటే, చిన్న కుర్రోడు అంటాడు అది నీవు అంటాడు. చిన్న కుర్రోడు ఏమంటాడు? తండ్రి అది నీవంటే కొడుకు అది నీవు అంటాడు. తెలిసినవాడు ఏమంటాడు? అది నీవంటే అది నేను అనుకుంటాడు. అర్థమైందా? అది నీవంటే అది నేను. ఇప్పుడు గురువుగారు చెప్పారు అది నీవని చెప్పారు. మనకేమర్థమైంది? అది నేను. అది నేనే అంటే ఒక మహావాక్యం. ఏమంటారు? అది నేనంటే ఇది ఒక మహావాక్యం. దీన్ని అనుభవ వాక్యం అన్నారు. అది నీవని చెప్తే ఉపదేశ వాక్యం పేరు పెట్టారు. ఇంకేమీ లేదు. అది నేను అనేది తెలుగు పదం. మరి ఏమంటే సంస్కృత పదం ఏమిటి? అహం బ్రహ్మాస్మి. ఈ వాక్యం విన్నారు కదా అందరూ? అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, బ్రహ్మ అయి ఉన్నాను. ఇది రావాలి జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు ఆత్మతత్వం చెప్పారు కాబట్టి ఆ తత్వాన్ని ఇక్కడికి మనం కూడా పూర్తి చేద్దాం అనమాట. ఆ తత్వాన్ని అందుకు అహం బ్రహ్మాస్మి అన్న వాక్యానికి అర్థం ఏమిటి? నేను బ్రహ్మనై ఉన్నాను. ఇప్పుడు ఈ వాక్యము గురువుగారి దగ్గరికి వెళ్ళగానే చెప్పారు అనుకోండి, గురువుగారు నేను అనేక బాధల్లో ఉన్నాను, నా బాధలు తీరాలి, నేను బాగుపడాలి అంటే ఏదో ఒకటి చెప్పండి, నేను చాలా కాలం ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నాను, మీరు ఏదో చెప్తే నేను ధన్యుని అయిపోతాను అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గురువు గారు చెప్పారు ఇక ఈయనకి మహామంత్రం చెప్పేద్దాం అనుకొని అయ్యా ఆ బ్రహ్మం నీవే అనేశారు. సాధకుడికి మొట్టమొదటి వెళ్ళగానే ఇది చెప్పారు అనుకోండి, ఏమని అర్థం వద్దా? ఆయన అనుకుంటాడు నేనాడు దేవుడినాట, నేనాడు బ్రహ్మణ, నేను బ్రహ్మణైతే ఈయన దగ్గర ఎందుకు రావాలి నేను? కానీ ఈయన దగ్గరికి ఎందుకు వచ్చినాను? అందుకోసం వచ్చినాడా? నేను బ్రహ్మనాట, నేను దేవుడినాట. నేను దేవుడిని అయితే ఈయన దగ్గర రావాలి. ఈయన ఏదో ఉపాయం చెప్పి అపాయం తెప్పించమంటే ఇది చెబుతున్నారు. ఇప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి అండి ఒక శిష్యుడు మహా ఆతృత వెళ్ళాడు. ఒక సూట్ కేసు తీసుకొని బ్రహ్మాండంగా విశాఖపట్నం నుంచి వచ్చేసాడనమాట. వచ్చి వెంటనే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి నేను ఈ ఘోరారణ్యంలో పడి కొట్టుకుంటూ ఉన్నాను,
ఈ అరణ్యం నుండి బయటపడి ఈ దావాగ్ని నుండి చల్లారేటట్టు నాకొక ఉపదేశం చేసింది అన్నాడు. ఆయన మాటలు చూస్తే ఎంతో తీవ్రంగా ఉన్నాడు. ఈయనకి జాగు చేస్తే లాభం లేదని వెంటనే ఆయన చెప్పేశారు. ఎవరు? మహర్షుల వారు చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు, అదే శాంతి, అదే నిర్వాణం, అదే మోక్షం అనేశాడు. వెంటనే అనుకున్నాడు. ఆయన ఒక్కసారి ముఖం ఏవి వాడిపోయి ఎవరికి వెళ్ళినటువంటి వాడికి ముఖం మాడిపోయాయి. రమణ మహర్షులు చూస్తున్నారు. ఏమిటి ఒక క్షణం నేను ఏం చెప్తాను ముఖం మాడిపోయింది దీనికి. నేను చెప్పింది ఏదో కరెక్ట్గా చెప్పానా లేదా? మళ్ళీ ఆయన గుర్తు తెచ్చుకుంటే నేను చెప్పింది కరెక్టే. ఎక్కడి నుంచి వచ్చావో నాయన, నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఏమి నువ్వు హాయి ఉంటావన్నాడు. సరే ఏదో ఈ స్వామి దగ్గర నేను ఎంతకాలం ఇంత దూరం వస్తే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే పొమ్మంటున్నారు ఈ స్వామి. ఆయన పాపం ఎక్కడి నుంచి వచ్చామని ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఎతో వాయమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రేత్యభిసంవిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. ఎతో చెప్పేసిందండి. ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చాం మన అడ్రస్ అడుగుతారు అందరూ. వచ్చింది మనం ఇప్పుడు చెప్తాం ఎక్కడి నుంచి వచ్చామని, పలానా దగ్గరికి వచ్చినాం అని చెప్పుకోండు. అయితే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామని శుద్ధి చెప్తుంది అనమాట. ఎక్కడి నుంచి అయితే ఈ సమస్త జీవులు లోకానికి వచ్చినాయో, అభివృద్ధి పొందుతున్నాయో, ఇంతగా పుట్టాను జాండు ఈయన 1.5 మీటర్ అయినామంటే దీనికి కారణం ఎవరో అర్థమైందా? రేపు మామూలుగా మళ్ళీ ఇది కృషించిపోయి నశించిపోయిన తర్వాత ఇది ఎక్కడ పోతుంది, ఎక్కడికి వస్తుందో అటువంటిదే నీ స్థానము, అది బ్రహ్మస్థానము అని ఆయన ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? అందుకని నీవు అక్కడి నుంచో పరమాత్మ దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆయన చెప్పినారు. ఈయనకేమర్థమైంది? నేను రావుడు ఇప్పుడే విశాఖపట్నం నుంచి వచ్చినాను. ఎక్కడి నుంచి వచ్చానో విశాఖపట్నం. స్వామీజీ ఒక్క మాట చెప్పాలనుకున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పొమ్మన్నారు నన్ను. ఆ విషయంలో నాకేం లేదు, కానీ నేను తిరుగు రిజర్వేషన్ చేయించుకొని రాలే. ఈ రోజుల్లో రిజర్వేషన్ టిక్కెట్లో ఇప్పుడే కానీ 3 మాసాల ముందే అయితే దొరకడం లే. అర్థమైందా? ఇది బళ్ళు ఉందన్న. సరే అందుకని క్షమించాలన్నాడు. సరే ఇది అర్థమైపోయింది ఆయనకి. ఈయన ఆతృత ఎంతవరకు ఉందో, ఈయనకి ఎంత జ్ఞానం ఉందో తెలిసిపోయాడు. అయ్యా పిలిచాడు అక్కడ ఉన్నటువంటి శిష్యుడిని. ఈయనకు రూమ్ ఇచ్చి చక్కగా మంచిగా వస్తువులు ఉండాలి, అన్ని వస్తువులను రూమ్ ఇచ్చి చక్కగా టైంకి భోజనానికి వచ్చి ఉదయం మంజరానికి, మధ్యాహ్నం మంజరానికి, సాయంకాలం మంజరానికి రమ్మని చెప్పి రోజు కూడా వీడికి అంత వేదాలు వినిపించి చెప్పినాడు. అర్థమైంది ఇప్పుడు? ఎందుకంటే ఇలా చేసుకుంటుంటే సత్-దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అన్నాడు పతంజలి. అయినా ఏమి చింతించక్కర్లే. నీకు అర్థం కాకపోయినా నీకు చెప్పిన సాధన దీర్ఘకాలము నిరంతరము ప్రేమపూర్వకంగా చేశావంటే ఆ స్థానాన్ని పొందిపోతాడు. అంతే. ఫ్లైట్ మీద వెళ్ళేవాడు దర్శనం చేసుకొస్తాడు. ఎక్కడికి? కాశీ. ఎంత టైంలో వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళి ఇండియా 2 గంటల కన్నా ఎక్కువ లేదు ఫ్లైటు. లాస్ట్ పోతాడు అంతే. మరి ట్రైన్ మీద వెళ్ళేవాడు కొంచెం లేట్గా వెళ్తాడు. ఇక నడిచి వెళ్ళడం ప్రయాణం పెట్టుకున్నామంటే 3 నెలలకు పోతాం. ఇంతే తేడా, కానీ మొత్తం మీద పోవడం గ్యారంటీ. అర్థమైందా? ఇక ఆ ఉపాయాలు ఇవైన మరి జపము, ఇక ధ్యానము, ఇక పారాయణ, ఇక పూజ, ఇక సేవ, ఇక దానము, ఇవన్నీ దానికోసమే. మనము అనాథులను ఆశ్రయిస్తున్నామంటే, భగవంతుని భజన చేస్తున్నామంటే ఇవన్నిటికీ ఏమేమిటి గురి? అది ఈవేళ కాకపోతే రేపటికైనా ఇవన్నిటికీ పరాకాష్ట అది అన్నమాట. అందుచేత చెప్పి చేశారు. అందుకే రాగానే ఎవరైనా నీవు బ్రహ్మను ఉపదేశించాడంటే, వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడు యోగవాసిష్ఠుడు రాముడు వారికి? రాగానే నీవు పరబ్రహ్మ ఉపదేశిస్తే వారి ఘోరమైన నరకంలో దోసినట్టాడు వీడు. చివరికి ఇదే ఉపదేశించాలనుకోండి, కానీ వాడు శిష్యుడు రాగానే నీవు పరమాత్మయ్యా, నీవు పరబ్రహ్మ అని చెప్పాడు అనుకో, ఇక వాడికి దీని మీద శ్రద్ధ ఉండదు. అర్థమైందా? అంతఃకరణ దోషము పోదు. ఇతో భ్రష్ట తతో భ్రష్టత్వము పట్టించిన వాడు ఎవరు? ఆచార్యులు. ఆ విధంగా ఉపదేశించిన వాడు. అందుకే చెప్పారు ఏ ఉపన్యాసం కనుక వార్నింగ్స్ వాక్యం ఇచ్చారు భగవద్గీతలో. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ ఉపన్యాసులకు వార్నింగ్స్ వాక్యం ఇచ్చారు.
న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇది ఎవరికి ఇచ్చారంటే నాయన ప్రవచనం చెబుతున్నారు అందరూ చాలా బాగాని, కానీ బాగా ఆలోచించుకొని చెప్పమని ఒక వార్నింగ్ శ్లోకం ఉపన్యాసులకి అనమాట. అర్థమైందా? భగవంతుడు ఇచ్చాడు. నా బుద్ధి భేదం జనయే. శిష్యుడు ఏ పని చేస్తున్నాడో నువ్వు వెంటనే వెళ్ళి దీనికంటే అది గొప్పది, ఇది విడిచిపెట్టు, ఆడు బుద్ధిలో భేదభావాన్ని కల్పించకని చెప్పినాడు. ఒక ఆయన చక్కగా జపం చేసుకుంటున్నట్టు ప్రారంభించినాడు. ఆ మన్నాడు అక్కడికి వెళ్ళి ఈ జపం ఎంత తక్కువ తెలుసా, ఇందులో ఉంటావా, నీకు అక్కడ తీసి పెడతాను అంటాడు. అక్కడ ధ్యానం వల్ల. ఇంకొక చక్కగా భజన చేస్తూ ఉంటుంటే అక్కడికి వెళ్ళి ఈ భజన ఇది 1వ క్లాస్ కదా, మీరు 10వ క్లాస్కి రావద్దు వెంటనే. ఇది 1 10 ఏం పని? ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి ధ్యేయ వస్తువుతో సంబంధపడాలి మొట్టమొదట. అప్పుడే పడుతుంది జ్ఞానం, లేకపోతే పట్టదు. అందుచేత ఇలాంటి మెలికలు పెట్టకయ్యా ప్రవచకులు అందరూ. ఏమి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితికి రావాలి. వాళ్ళ ఒక తల్లికి 4 కొడుకులు 3 కొడుకులు అనుకోండి ఉదాహరణ. అయితే పోను 3 అనుకోండి 4 అనుకోండి పర్వాలేదు. అయితే ఏమైంది, ఒక కుర్రవాడికి 60 సంవత్సరాలు, ఆయన ఆ అమ్మకొండి కొడుకుల్లో ఒకరికి 30 ఉన్నాయి, ఇంకొకరికి 25 అనుకోండి, ఇంకొకరికి లాస్ట్గా ఒక 6 నెలలు అనుకోండి ఉదాహరణ చెప్తున్నా. అది ఇప్పుడు తల్లికి 4 సమానంలో ఉన్నా కాదా? తల్లికి అందరూ సమానమేనే. 60 సంవత్సరాల వయసు కానీ 30 కానీ 20 కానీ ఆ సంవత్సరం వయసు 6 నెలల సంవత్సరం వయసు కానీ వీళ్ళ నలుగురు ఎందుకు తల్లికి ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? తల్లి ప్రేమ ఎప్పుడు అందరి మీద ఒక్కలాగే ఉంటుంది. తండ్రి ప్రేమ కొంచెం తేడాలు పడుతుంటాయి కానీ అర్థమైందా? తల్లి ప్రేమ అందరి ఎందుకు ఒక్కలాగే ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఏం చేస్తుంది, అయితే ఒక్కలాగా ఉందని చెప్పి నాకు అందరూ సమానం అని చెప్పి అందరికీ ఒకే ఆహారం పెట్టింది అనుకోండి, పప్పు వెన్న నెయ్యి ముద్దలు అన్నీ కలిపి ఈ 30 ఏళ్ళు పెట్టినటువంటి ఆహారము ఆ 60 దాటిన వాడికి పెడితే ఏమవుతాడు? అరగదు. అర్థమైందా? ఈ గట్టి పనికి రాదు. ఆయనకి మెత్తగా ఉండాలి, కొంచెం లైట్గా ఉండాలి. అదే ఆహారము నాకు అందరూ సమానం అని చెప్పి ఈ సంవత్సరం 6 మాసాల కుర్రవాడికి పెట్టింది అనుకోండి, ఆ పప్పు ఎన్న అన్ని ముద్దలు కలిపి ఏమవుతుంది? వీడు అంతటి వాడికి కావాలంటే వీడికి ఆహారం ఇప్పుడు స్టార్టింగ్ ఆహారం ఏంటి వీనికి ఇవ్వాలి. మళ్ళీ ఆయనకేమో అరగదు కాబట్టి పండ్లన్నీ కొంచెం దీనికి ఉంటాయి కాబట్టి అన్నం కొంచెం మెత్తగా ఉడికి పెట్టాలి. వీడికి అంత మెత్తనైతే అక్కడ పడేస్తాడు. అర్థమైందా? అందుకని ఎలాగైతే ఉందో ఆ విధంగా ఈ జ్ఞాన మార్గంలో కూడా ఉండాలి అని నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అని చెప్పాడు భగవంతుడు. అందుచేత జ్ఞానం అందరికీ ఏ జ్ఞానం కలగాలి అంటే ఈ అర్జునుడు చెప్పిన జ్ఞానం ఏమిటి? ఆ తత్వం నీవేనయ్యా, నీకంటే గొప్పది వీరు లేనే లేదని చెప్పాడు. అటువంటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని చెప్పాడు. అది ఈ ద్వితీయాధ్యాయం యొక్క సారాంశం. ఏం చెప్పాడంటే ఇది అనమాట. ఇప్పుడు అర్జునికి ఏమైంది? నేను బ్రహ్మను అన్న జ్ఞానం ఉదయిస్తే పడితే ఇంక గొడవ లేదు. అర్థమైందా? సరే, ఇక్కడ ఒక రహస్యం ఏం చెప్తున్నామంటే ఈ జ్ఞానం నేను బ్రహ్మను అనే జ్ఞానం ఎంతవరకు ఉంటుంది ఇది కావాలి. ఇక్కడికి ఆ జ్ఞానం యొక్క పరాకాష్ఠ అయిపోద్ది చెప్పారు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ నిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేతు కథకరేణువతు ఇది చెప్పారు. అజ్ఞాన కలుషం జీవం. అజ్ఞాన కలుషం జీవం అంటే ఏమిటి? ఈ శరీరం నేను, ఇంద్రియాలు నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, ఇవే నేను అనుకుంటే దీన్ని ఆశ్రయించుకుని ఇవన్నీ నావని ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అర్థమైందా? దీన్ని ఆశ్రయించుకోనవని చెట్టు పొట్లు ఇల్లు అన్నీ ఇక నేను అని ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇవే నేను అనుకుంటున్నప్పుడు అవి ఇంకా ఆటోమేటిక్గా తన విషయంలోనికి వచ్చేస్తాయి. అర్థమైందా? అందుచేత ఈ విధంగా నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని ఇత్యాది ఏ జ్ఞానం అయితే ఉన్నదో దీన్ని అజ్ఞాన కలుషంతో కూడిన జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం పోవడానికి ఏమిటి?
జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా. ఆ జ్ఞానం పోవడానికి ఇంకొక జ్ఞానం చెప్తున్నారు, హైయెస్ట్ జ్ఞానం. అది నేను కాదు, అది నేను కాదు, నేతి నేతి వాక్యముల ద్వారా అహం బ్రహ్మాస్మి అన్నటువంటి జ్ఞానం. అందుకు ఈ జ్ఞానం ఆ జ్ఞానం కలిగి ఆ జ్ఞానం పోతుంది. ఏ జ్ఞానం? ఏదైతే నేను శరీరము, నేను నేను అన్నటువంటి జ్ఞానం ఏదుందో ఇది నేను కాదు, వీటికి సాక్షిభూతమైనటువంటి దివి చైతన్యం ఏదుందో అది నేను అన్న జ్ఞానం, అది జ్ఞానాభ్యాసం. అంటే ఇది జ్ఞానాభ్యాసం. ఈ జ్ఞానాభ్యాసం ఏం పోతుంది? ఈ తాదాత్మ అభ్యాసం పోతూ ఉంది. పోయి ఆ జ్ఞానం ఎప్పుడు పోతుంది మరి? అది కూడా వృత్తే కదా. ఇక్కడ సూక్ష్మమైన విషయాలు వస్తున్నాయన్నమాట ఈరోజు. అర్థమైందా? ఆ జ్ఞానం కూడా వృత్తే. ఏ జ్ఞానం? అహం బ్రహ్మాస్మి అనేది కూడా నేను బ్రహ్మను అనే జ్ఞానం కూడా వృత్తే. అది మరి అది ఎప్పుడు పోతుంది? అది చెప్పాడు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేతు. అప్పుడు కొంతకాలం అయ్యేసరికి నేను బ్రహ్మను అన్నటువంటి దాంట్లో ఆ నేను కూడా పోతుంది. ఎలా పోతుంది అంటే ఉదాహరణ ఒకరు ఇచ్చాడు. కథక రేణువతు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నదీ ప్రాంతంలో ఏదైనా ఉన్నటువంటి దగ్గరుంటే అది వర్షాకాలం ఏమవుతాయంటే ఆ నది నీళ్ళు బురదగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వేరే నీళ్ళు లేక అవే త్రాగవలసి వస్తుంది. అప్పుడు ఆ బురద నీటిని ఏం చేస్తారు? ఒక కొండలో తెచ్చుకొని ఒక చిల్ల గింజ ఉంటుంది, ఆ గింజని అరగదీసి వేస్తారు. వేస్తే దాని సంస్కృతంలో కథకరేణు అంటారు, తెలుగులో చిల్లగింజ అంటారు. ఇప్పుడు అది వేస్తే ఏమవుతుంది తెలుసా? ఆ చిల్లగింజ బురద ఎంతవరకు ఉన్నదో అంతవరకు కింద కొట్టేస్తుంది. అంతవరకు అది పైన ఉంటుంది. ఆ బురదతో పాటు తాను కూడా లాస్ట్కి కిందకి వెళ్ళిపోతుంది. అలాగనే ఈ అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ధ్యానము కూడా అనాత్మభావన అనేటువంటి దాన్ని కొట్టి చివరికి అది కూడా మళ్ళీపోవాలి. అప్పుడు తన స్వరూపంలో తాను ఉంటాడనమాట. అటువంటి స్థితిని చెప్తున్నారు. మన స్వరూపంలో మనం ఉన్నాం, కానీ మనం ఎవరో మనకు తెలియలేదు. ఇప్పుడు మనము ఎవరము అంటే మన సంగతి మనకి తెలియదు. మన సంగతి మనకు తెలియదు, కానీ లోక సంగతాల్లో మనకు తెలుస్తుంది. అర్థమైందా? లోకంలో ఉన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ మన సంగతి తెలిపేదే వేదాంతం. అర్థమైంది? ఈ లోక సంగతి ఎంతవరకు వ్యవహారానికి కావాలో లోకంలో ఉన్నాం కాబట్టి అంతవరకు తీసుకోవాలి. అది ఇక లోకాతీతమైనటువంటి వాడు మనం కాబట్టి మన సంగతి తెలుసుకోవాలి. అది అనమాట. అందుచేత అది చెప్తున్నారు. దీన్ని ఒక ఉదాహరణ అనమాట చెప్పారు. ఎలా మనం ఉన్నామంటే, ఒక గొల్లవాడు రోజు గొర్రె పిల్లల్ని తోలుకెళ్ళేవాడు. వారికి ఎన్నో అంటే ఒక ఇంచుమించు ఒక 4-5 వేలు గొర్రెలు అనమాట ఉన్నాయి. ఇక రోజు కొండటికి తీసిపోతారండి ఆ గొర్రెల్ని. తీసిపోయిన తర్వాత ఒకరోజు ఏమైందంటే, ఒక సింహము ఆ కొండల ఒడ్డునే ప్రసవ టైం వచ్చింది సింహానికి. వచ్చినప్పుడు ఒక వేటగాడు గట్టిగా తుపాకీ పేల్సరికి ఎదురికి ఏమైపోయిందంటే, ఆ సింహం పిల్ల అది పుట్టింది. ఈ ఎదురికి ఈ పెద్ద సింహం లేదా, ఇది ఎటో పోయింది. అయిపోయింది. ఆ ఎదురికి ఇంక మరి రాలే. ఈ సింహం పిల్ల ఏమైందంటే, ఈ గొర్రెలన్నీ మేస్తున్నాయి, 5,000 గొర్రెలు ఇందులో కలిసిపోయాయి. ఎవరు కలిసిపోయారా? సింహం పిల్ల కలిసిపోయి కొన్ని రోజులు అయ్యేసరికి ఈ గొర్రెలు ఏమంటాయి? మేమే అంటాయి కదా, అది కూడా మేమే అంటాం. నేర్చుకోండి. ఎవరు? సింహం పిల్ల అది నేర్చుకోండి. ఈ నేర్చుకునేసరికి ఇలాగ అయిపోయింది. ఒక 2-3 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు మళ్ళీ ఆ తల్లి సింహం చూసిందనమాట. అరే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి, లేకపోతే ఇంకో సింహం అనుకోండి, ఏదైనా పర్లేదు మనకి. ఇప్పుడు అయితే వచ్చి ఏమనుకుంది, ఆ సింహం చూసింది అక్కడి నుంచి. అరే గొర్రె పిల్లల్లో సింహం కలిసిపోయింది, అసలు ఇదేమిటి, దీని జన్మేమిటి, అందులో పెంచిపోయి ఆ గొర్రెల్లాగా గడ్డి మేస్తూ ఉంది. అంటే ఆకులు. అర్థమైందా? ఆ ఆకులు మేసుకుంటుంది, దీని సంగతి మర్చిపోయిందని చెప్పి పేల్చింది. అది ఒకరోజు ఏమైంది, సాయంకాలం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ భాషలో పిలిచింది. వెళ్ళిన తర్వాత నువ్వెవరో తెలుసా? నేనా నేను గొర్రెను, నాకు తెలియదు. ఎవరు? నువ్వు గొర్రెవా అన్నాడు. నువ్వు గొర్రెవా అంటే నేను గొర్రెనా అంటే. చూసారా మరి ఇప్పుడు? సరే నువ్వు గొర్రెవు కావు అంటే నమ్మలే.
అయితే మరి నేనెవరిను రా చూపెడతా, ఒక నూతి దగ్గరికి రా, ఆ నూతిలో నా ముఖం చూపెడితే నీ ముఖం చూసుకో, ఈ రెండు చూసుకుంటుంది, నా ముఖం చూపెడితే నీ ముఖం చూసుకో అని ఆ నూతిలోకి వెళ్ళి తల్లిసింహం ఇలాగా ముఖం పెడితే పిల్లసింహం చూసింది. చూసావా నీ జూలు ఎలాగుందో, నా జూలు ఎలాగుందో చూసా కదా. ఇప్పుడు ఎవరు నువ్వెవరు చెప్పు? నేనే. ఆ గొర్రె ముఖం చూడు, గొర్రె ముఖం చూసి నా ముఖం చూడు, ఇప్పుడు నీ ముఖం చూసుకో, అందులో ఎదురా నూతిలో, నూతిలో నా ముఖం చూడు, నీ ముఖం చూడు, పైన గొర్రె ముఖం చూడు. అలా 10 సార్లు చూసేసరికి అయ్యో అది నేను గొర్రెను కదా, నేనెవరిను? నువ్వు సింహము. సింహం అనేసరికి ఆ సింహం చేష్టని వెళ్ళిపోవచ్చాయి. మంచి క్రౌర్యము, శౌర్యము, పరాక్రమం, మంచి గొర్రెలు తినే కెపాసిటీ కూడా వెళ్ళిపోయింది ఎవరికి? చూశారా? అలాగనమాట. మనం ఎవరో తెలుసా? అది తెలియక గొర్రె అనుకున్నట్టుగా మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనం ఏదో పేరు ఉంది, ఆ పేరు వాళ్ళవే మనం అనుకుంటున్నాం. కానీ ఈ పేరుకి అతీతమైనటువంటి ఒక తత్వం ఏ పరమాత్మ మనం అనుకుంటున్నామండి, అనుకుంటున్నా. అది అన్నమాట గురువు గారు ఆ తత్వమసి మహావాక్యం ద్వారా ఏం బోధిస్తారయ్యా అంటే ఇది బోధిస్తారు, అది నీవు కాదు ఇది నీవు అని. అది ఆనాటి తత్వాన్ని తెలుసుకుంటే శాంతి సుఖము కలుగుతుందని ఏం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీత. ఎందుకంటే మొదటే చెప్పాను మీకు, ద్వితీయం అద్వితీయం. 2వ అధ్యాయం ఆత్మతత్వము మీకు 16 అధ్యాయాల్లో ఇంకెక్కడా కనపడదు. సాధనే కనబడుతుంది కానీ తత్వం ఎక్కడా కనబడదు, గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో కూడా తత్వం అంటే ఇదే మీరు పట్టుకోవాలి. అందుచేత దీనిలో అందుకే ఈ విషయం ఇప్పుడు ప్రస్థానపూర్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సరే, మరి జ్ఞానమే అన్నారు కదా, బోధ అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం అన్నారు. ఇక కర్మ సిద్ధాంతం ఒక ఆయన అనుకున్నాడు. అయితే కర్మ వల్ల అజ్ఞానం పోనే పోదా చెప్పండి అన్నాడు. మీరు అంటున్నది జ్ఞానమే కలిగినప్పుడే అజ్ఞానం పోతుంది, కర్మ వల్ల పోనే పోదన్నాడు. పోదని చెప్పాడు సిద్ధాంతి. కర్మ వల్ల నీకేనాడు అజ్ఞానం పోదన్నాడు. జ్ఞానం వల్లనే నీకు అజ్ఞానం పోతుంది, కర్మ వల్ల ఎప్పుడు అజ్ఞానం పోదన్నాడు. ఎందుకు పోదన్నాడు? నా విరోధతే కర్మ నా విద్యాం నివర్తయేతు విద్యా అవిద్యాం నిహంత్యేవా తేజస్తిమిరసంగవతు అని చెప్పారు ఆచార్యుల వారు. చెప్తున్నారు, నా విరోధతి కర్మ నా విద్యాం వినివర్తయేత్ కన్నీ చేశారు. విద్య అవిద్యాం నిహంత్యేవా తేజస్తిమిరసంగవత్ అన్నాడు. చూడండి, అవిరోధతి కర్మ, కర్మకిన్ని అజ్ఞానానికి విరోధం లేదు. అర్థమైందా? కర్మకిన్ని అజ్ఞానానికి విరోధము లేదు. విరోధం లేదు కాబట్టి కర్మ ఎప్పుడు అజ్ఞానాన్ని నివర్తింప చేయజాలదు. అది అన్నమాట. కర్మకిన్ని అజ్ఞానానికి విరోధము లేదు. ఎందుకు లేదు? కర్మ చేశాం, జన్మ వచ్చింది, మంచి కర్మ చేశాం, స్వర్గంలోకి వెళ్ళిపోయినాం, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం, అక్కడే దేవభోగాలు అనుభవించాం, క్షీణ పుణ్య మత్తులోకి విశంతి, ఇక్కడికి వచ్చాం, శుచినాం శ్రీమతాంగే మంచి శుచివంతులు ఐశ్వర్యంతులు పుట్టినాం, మళ్ళీ కర్మ చేస్తూ ఉన్నాం, మళ్ళీ స్వర్గం పోతున్నాం, మళ్ళీ ఒకవేళ తప్పు కర్మ చేశాం, ఏది వేద నిషిద్ధ కర్మ, మళ్ళీ పశుపక్షాల లోకాలకు పోతున్నాం, మళ్ళీ ఆ కర్మ అనుభవించాం, మళ్ళీ వస్తున్నాం. ఇంకేముంది? కర్మ ఎప్పుడు జన్మరాహిత్యం చేయడానికి దానికి అధికారమే లే. అది అజ్ఞానాన్ని పోగొట్టడానికి లేదు. అజ్ఞానం పోతే కానీ మనకి మోక్షం కలగదు. అర్థమైందా? అందుచేత ఒక ఆయన అడిగాడు, కర్మ ఇన్ని కర్మలు కదండి, ఎంత పవర్ఫుల్ అయిన కర్మలు చేస్తూ ఉన్నాం కదా మేము. పెద్ద అగ్నిష్టోమాది యాగాలు చేస్తూ ఉన్నాం, జ్యోతిష్టోమాది యాగాలు చేస్తూ ఉన్నాం, రాశియాది యాగాలు చేస్తున్నాం, అశ్వమేధాది యాగాలు చేస్తున్నాం, ఇన్ని నిష్ఠలు చేస్తున్నాం, మరి ఈ కర్మ ఎందుకు సాక్షాత్తుగా మోక్షాన్ని కలిగి అజ్ఞానం ఎందుకు పోకూడదంటే దానికి దాని విరోధం లేదయ్యా, అది పోదన్నాడు. అది చెప్పా, నా విరోధతి కర్మ నా విద్యాం వినివర్తయేత్. అయితే ఎలా పోద్దయ్యా మరి అంటే, విద్య ఆ జ్ఞానమే అవిద్యాం నిహంత్యేవా, ఒక్క జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొడతారు. అయితే లోకంలో ఒక ఉదాహరణ చెప్పమన్నారు. జ్ఞానమే
అజ్ఞానాన్ని పోగొడుతాదని ఉదాహరణ చెప్పమంటే తేజస్తిమిర సంగవతో చెప్పేశారు. అయ్యా ఒక్కటి చూడండి, చీకటి పోవాలి అంటే ఎలా పోతుంది? చీకటి పోవాలంటే అందరికి తెలుసు కదా, చీకటి మనకి పోవాలి అంటే ఎట్లా పోద్ది చెప్పాలి గట్టిగా. అంతే, ఒక ప్రకాశం వల్లే పోతుంది కానీ ఇంకో దాని వల్ల పోదు. మనకి ఇంట్లో సాయంకాలం చీకటి అయింది, ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలి? అంతే, లైట్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఆరిపోయింది, చీకటి అయిపోయిందండి, కరెంటు చీకటి అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కర్మ అజ్ఞానాన్ని ఎందుకు పోగొట్టదు అన్నదానికి ఉదాహరణ. చీకటి అయిపోయింది, ఇప్పుడు కర్మ చేస్తాం. ఏ కర్మ? జపమాలు తీసుకుంటాం. తీసుకొని చీకటి పోవాలి గాక అని ఏమి 1000 జపం చేశాం, పోయిందా చీకటి? అంటే ఇవన్నీ వద్దని కాదు, ఏ స్టేజ్కి వచ్చాడో ఆ స్టేజ్ వరకు గ్రహించండి. జపం చేశాం, చీకటి పోయిందా? ఇంకోటి వచ్చాడు, జపం వల్ల పోదులే, ధ్యానం చేస్తే పోద్దని కూర్చున్నాడు. బ్రహ్మాండంగా కూర్చొని పక్క 3 గంటలు కూర్చున్నాడు ధ్యానంలో. పోయిందా చీకటి? పోయిందా చెప్పండి? పోలే. ఇంకొక ధ్యానం కాదే, దానం చేస్తే పోద్ది అన్నాడు ధన్మని. వెంటనే ఆ చీకటిలో పక్క 1,00,000 రూపాయలు ఇచ్చేసినాడు. ఏమిటి? 1,00,000 వెంటనే ఇచ్చేసాడు. పోయిందా? పోలే. ఇంకొక ఆయన భయం చేస్తే పోద్దని చీకటి అన్నాడు. భయం చేసి పోయిందా? పోలే. ఇంకొక ఆయన సేవ చేస్తే పోద్దేమో, ఇక్కడ తుడిస్తే పోదు. అయిందా? అందుచేత ఎందుకంటే చీకటి పోవాలి అంటే కేవలం ఏముండాలి? వెలుతురే ఉండాలి. అలాగనే అయ్యా నీకు అజ్ఞానం పోవాలి అంటే కేవలము జ్ఞానం ఉండాలి. అయితే ఇవన్నీ అక్కర్లేదా? వద్దని ఎవరు చెప్పారు? కర్మాని చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత దండి మహా. ఇవన్నీ వద్దని చెప్పలే. కర్మలు జ్ఞానం కలగకపోవడం, కర్మలన్నీ మనకి మంచి ఫలాన్ని ఇస్తాయి. జ్ఞానం కలిగినప్పుడు అవన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని భస్మసాత్ కురితే తదా అన్నాడు. అది ఎందుకంటే వేదాంతం ఇందులో అంత గొప్పగా ఇచ్చారు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇదో మీకు కలుపుతున్నా, అర్థమైందా? అది చేత అది చెప్పారు. మరి ఇక ఈ కర్మ ఎందుకు అంటే చెప్పారనమాట. ఈ అవిద్య అనేది ఏం చేస్తుందంటే ఈశావాస్యప్రం చెప్పింది, అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయవతే తామో యావు విద్యాయాగం వ్రతాః అని చెప్పి శాస్త్రం. చూశారా? ఎవరైతే అవిద్య కర్మోపాసకులుగా ఉంటారో వాళ్ళు ఎక్కడ పోతారంటే, ఎంత రహస్యంగా చెప్పిందంటే శృతి అండి, బ్రహ్మాండ రహస్యం. ఏం చెప్పింది? అంధంతమ ప్రవిశంతి. వీళ్ళందరూ ఎక్కడ పోతారు? అంధకార బంధువుల లోకం పోతారటండి. యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. అయితే స్వామి రేపటి నుంచి ఇవన్నీ మాకొద్దు, ఆ అంధకార లోకం వెళ్ళడం ఎందుకు, ఈ పూజలు చేయడం ఎందుకు, ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అనుకుంటాం. ఇప్పుడు మనం అనుకుంటామా? శాస్త్ర దృష్టి ఏం చెప్పిందంటే అంధకార బంధువుల లోకం అంటే నాయన ఇలాంటి చీకటి మార్గం కాదు అది. ఇంకా ఉపాసన చేసేవాడు ఎక్కడ పోతాడంటే తతో భూయ యువతే తామో యావు విద్యాయాగం వ్రతాః. అయ్యా ఉపాసన చేసేవాడు, కర్మలు చేయడం అంటే పనులు, ఉపాసన అంటే హాయిగా కూర్చొని దేవుడితో సంబంధం అలా ఎదురు చేసుకోవడం. ఈ ఎక్కడ పోతారు? వాడికంటే ఇంకా చీకటి కొట్లో పడిపోతారు వీడని చెప్పారు. ఉపనిషత్తు ఇప్పుడు మనకి ఎలాగో చూడండి. ఎందుకు ఈ ఉపాసనలు పాడు, ఎందుకు ఈ కర్మలు చేయడం ఎందుకు, ఆ చీకట్ల కొట్లోకి వెళ్ళడం ఎందుకని ఆ శ్లోకానికి భావం ఉంటే శంకరాచార్యులు వారు చెప్పినారు. ఇది కాదు అర్థము, శృతి ఎందుకు చెప్పింది, ఏ ఉద్దేశం అంటే ఆవిడ భాష్యంలో చెప్పారు. అయ్యా కర్మలు చేసేవాడు స్వర్గలోకంకి వెళ్తాడు. ఏమి అక్కడ 500 సంవత్సరాలు ఉంటాడు. ఆ ఉపాసన చేసేవాడు ఇంకో లోకంకి వెళ్ళి 1000 సంవత్సరాలు ఉంటాడు. అయితే ఇంకేం బాగుంది కదా, మరి చీకటి కొట్లు ఎందుకన్నారు? అక్కడ 500 సంవత్సరాలు రాజభోగాలు అనిపిస్తుంటే 1000 సంవత్సరాలు కేంద్రభోగాలు అనిపిస్తుంటే అదందరూ చీకటి కొట్టుని పేరు పెట్టారంటే ఆ 500 సంవత్సరాలు కూడా ఈ ఆత్మజ్ఞానము కలిగే కెపాసిటీ అక్కడ లేనే లేదు. ఎక్కడ ఇక్కడ 100 సంవత్సరాలు సస్తే మళ్ళీ జన్మ వస్తే ఆ జన్మలైనా పొందొచ్చు. ఇక్కడ అక్కడ ఎన్నాళ్ళున్న ఆత్మజ్ఞానాలు ఎక్కడ? ఆయా లోకాల్లో అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేడు.
అక్కడ ఏంటి వంట ఉండకపోయినా, నడునొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు స్వర్గంలో లేకపోయినా కానీ ఆత్మజ్ఞానం లేదు. మళ్ళీ ఆత్మజ్ఞానం కలగంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికే రావాలి. ఇక ఎక్కడ అన్యదా శరణం నాస్తి, మానవ లోకమే శరణం. అందుచేత 500 సంవత్సరాలున్న ఆత్మజ్ఞానం లేదు కాబట్టి చీకటి కొట్టని పేరు పెట్టాడు. అది అనమాట. 1000 సంవత్సరాలు ఉన్న ఆత్మజ్ఞానం, అది చీకటి కొట్టని పేరు. అంతేగాని చీకటి కొట్టలో ఉండరు. దాని అర్థం అదనమాట. అక్కడ భోగాలన్నీ ఉంటూనే ఉంటాయి. అక్కడి నుంచి వచ్చిన వాడు మళ్ళీ ఇక్కడ బ్రహ్మాండమైన కుటుంబంలో పుడతాడు. ఈ విషయం కూడా చెప్పాను, గుర్తుంది కదా. స్వర్గలోకం నుంచి వచ్చిన వాడు ఏదో పనికి మాలిన వాళ్ళ ఇంట్లో పుట్టడు ఎప్పుడు కూడా. లేని వాడి ఇంట్లో పుట్టడు. మంచి ధనవంతుడి ఇంట్లో పుడతాడు. అది అనమాట. ఎలా అంటే ప్లేట్ దిగేవాడు రిక్షా కోసం చూస్తాడండి ఎవడైనా? అమెరికా నుంచి వచ్చినాడు, ఇండియా ప్లేట్ దిగాడు, ఎక్కడ రిక్షా ఉంది చూస్తాడా? రిక్షా చూడ్డు. వాడు ఏసీ కారు చూసుకుంటాడు. లేకపోతే ఏసీ దొరక్కపోతే మామూలు కారు, కానీ రిక్షా కోసం చూడ్డు. అలాగని స్వర్గంలోకి వచ్చినాడు అతి నీచాతి కులాలు ఎక్కడ పుట్టాడు? ఆంచి బ్రహ్మాండమైనటువంటి శుచీనా శ్రీమతాంగే పుడతాడు. అది అనమాట. కానీ ఆత్మజ్ఞాన లేకపోవడం చీకటి కొట్టున్నాడు. అందుకు అందంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయవతే తామోయావో విద్యాయాగం వ్రతా అని చెప్పారు. అందుచేత అర్జున, ఇదయ్యా ఆత్మతత్వం అనేటువంటిది, దీనికి మించి నీకొకటి లేదు. నీ యొక్క అజ్ఞానం పోవాలి అంటే కేవలము జ్ఞానమే శరణ్యం. నువ్వు అడిగింది అదే అడిగావు. ఎత్తు శ్రేయ యస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నమని అడిగినావా? నువ్వు అడిగావని చెప్పినాను, లేకపోతే నేను అంత తొందరగా చెప్పేవాడిని కాదు అన్నారు ఎవరు. నువ్వు అడిగావు, నేను చెప్పాను. అందుకే ఎప్పటికప్పుడు ఆయన అంటే ఉంటాడు, నీ ఇష్టమో నీ ఇష్టం నీ ఇష్టం, ఇగో చెప్పేసినాను, ఇది చెప్పి ఇదే చేసి తదాకలు చెప్తూనే ఉంటుంటాడు ఆయన లాస్ట్లో కూడా. ఇప్పుడు ఏం చేశాడంటే ఇంత విన్నాడు, కానీ ఆయన అన్నాడు కదా, నాకు రాజ్యాధిపతి వచ్చినా ఈ ఇంద్రియాలకి పట్టుకున్నటువంటి ఏ శోషందో అది నేను విడుదలకున్నాను అన్నాడు ఇంతకుముందు ఒక ముక్క. అవాప్య భూమా వసపత్రమర్థం రాజ్యం సురాణం మపిచాధిపత్యం. ఇది వచ్చినా నా ఇంద్రియముల యొక్క చపలత్వంతో వచ్చినటువంటి ఈ ఉంది కదా, ఈ చపలం అది నేను వదలలేకపోతున్నాను ఆ యొక్క అని చెప్పాడు. అందుచేత ఆ విధంగా చెప్పి, అందుచేత అయ్యా అర్జున, దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత, సర్వస్య దేహస్య సమస్త దేహముల్లో ఉన్నటువంటి దేహి అనే పరమాత్మకి ఎప్పుడు చావు లేదు. ఆయన ఎప్పుడు చంపబడాడు, ఆయన చావడు అని చెప్పేశాడు. ఎందుకు ఏడుస్తున్నా? దానికోసం అది చూసుకొని నేను దుఃఖించక వీల్లేదు కదా అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకా ఇది ఎలా అంటే ఆయన తెలివైన వాడే, అంత తొందరగా ముందుకు రాడు. అబ్బో చాలా గటుకుడు. ఎవరు? అర్జునుడు. సామాన్యుడా? అలాగా ఉన్నాడు. ఇక ఏం చేస్తే ఏకపాత్రాభినయం చేయవలసి వస్తుంది ఒకసారి. మనమే ఇంట్లో కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారని ఏం చేస్తాం? ఓహో అందుకా నువ్వు మౌనం ఉన్నావా అని మొదలెడతాం మనమే. ఇదే అదే అలా ఉంటుంది వ్యాపారం అనమాట. అర్థమైందా? ఇక వాళ్ళు చెప్పకపోయినా మనమే వాళ్ళ యొక్క భావాలు చెప్పుకొని ఏకపాత్రాభినయం చేసి దుర్యోధన చేసినట్టుగా చేయవలసి వస్తుంది ఒక్కసారి అనమాట. అందుకని అంటున్నాడు, సరే ఇంతవరకు కూడా నీకు చెప్పున్నా, ఇంకా చూడు ఇక రెండో స్టెప్కు రా. ఇక బట్టి ఏమిటంటే ఎవరెవరు ఎందుకు భగవంతుడు చెప్పినాడు కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు. అది ఆయన పుట్టించింది ఒకటే, కానీ ఏం చేశాడంటే గుణకర్మాలను బట్టి అవి విడదీశాడు. పోనీ విడదీసినటువంటి ఏ గుణాలు ఉన్నప్పుడు ఏది నీకు ఇచ్చున్నారో ఆ గుణాలకు సంబంధించిన కర్మ నీ చేయాలి కదా. పోనీ ఇప్పుడు నీకు ఆత్మజ్ఞానం పట్టలేదు, పో, అర్థమైంది కదా, సరే అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఏనాడైనా ఈరోజు కాకపోయినా 100 సంవత్సరాలకే నీ జ్ఞానం తెలుసుకుంటేనే మోక్షం. లేదు మరి 10 జన్మలు ఎత్తే నీకు ఇదే, ఎంతకంటే ఎక్కువ ఎక్కడా లేదు. అక్కడికి వెళ్తే ఏదో గొప్పగా ఉంటుందట కదా, ఇక్కడికి వెళ్తే ఏదో గొప్పగా ఉంటుంది కదా, నువ్వు తిరుగు, నీకు వద్దని లేదు, ఎక్కడికి వెళ్ళినా అదే.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ స్వీటు తయారు చేయడంలో తేడా ఉంటుంది, కానీ అందులో పంచదార మాత్రం గ్యారంటీగా ఉండవలసిందే. అందులో వేప నీరు చేదేసి స్వీట్ ఎవడు తయారు చేయలేడు. ఆ విధంగా ఈ పరమాత్మ తత్వము ఎవరు చెప్పినా అదే చెప్తారు. అందుచేత ఈ పరమాత్మ తత్వం ఇదే చెప్పేశారు. సరే అదో ఇక పెట్టు, ఎందుకంటే ఇంకా నీ ముఖం ఏమి వికసించలేదు. ఏదో కొంతవరకు మెరుగు. ఆ 100-110 దగ్గర జ్వరం ఏమో నార్మల్కి వచ్చింది, అంతేగాని ఇంకా నీకు వీక్నెస్ మాత్రం ఇంకా పోలేదు. జ్వరం వదిలితే వీక్నెస్ పోతుంది ఎక్కడైనా. జ్వరం గట్టిగా వచ్చిందంటే ఆ వీక్నెస్ ఒక వారం జనాలు పోదు ఎవరికిన్ని. ఆ విధంగా నీకు కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినంత వరకు జ్వరం వదిలింది, కానీ నీకు ఇంక వీక్నెస్ పోలే. చూడని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా అర్జున, స్వధర్మ విచావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యార్థి యుద్ధాత్రేయో అన్యతు క్షత్రియస్య న విద్యతే. కొన్ని గుణాలు ఉన్నాయ్యా. క్షత్రియులు ఎందుకు పెంచుకుంటాడు? శౌర్యం తేజో దుర్దాఖ్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని నిర్ణయించాడు. భగవంతుడు నిర్ణయించాడు. శౌర్యము, తేజ, పరాక్రమము, ఏమే యుద్ధంలో వీపు చూపెట్టడము, ముందుకుంటే మొహం కనబడుతుంది, పరిగెట్టిపోతే ఈపు కనబడుతుంది అనమాట. అందుచేత అలాంటి పలాయమానము ఇవన్నీ కూడా ఇంకొకటి ఆలోచించు. నీ ఏ అధిష్టానం దేనికోసం వచ్చినావో ఆ పన్ను కూడా ఇప్పుడు విచారించి ఇంక ఆత్మజ్ఞానం ఒకటి పక్క పెట్టి కొంతసేపు అది పెట్టి ఇదైనా కొంచెం ఆలోచించు. స్వధర్మపి చ ఆవేక్ష, స్వధర్మమపి చ ఆవేక్ష అన్నాడు. నీ యొక్క స్వధర్మాన్ని కూడా చూసుకోవాలి కదా. నీకు ఒక ఉద్యోగం ఇచ్చారు, ఆ ఉద్యోగం యొక్క నిర్వర్తన నువ్వు చేయొద్దా? అది నీ జీవనోపాధికి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు, నువ్వు ఆ ఉద్యోగానికి తగినటువంటిది చేయొద్దా? ఒక పోలీసు ఉద్యోగం వచ్చిందంటే ఆయన మొట్టమొదటి అన్నీ రాసుకుంటారు. రాసుకోరా ఈ టైంలో, అంతేగాని డ్యూటీ అక్కడ 4 కొన్ని అన్నీ రాసుకొని అవసరం వచ్చిందా మీరు యుద్ధం చేయాలంటే యుద్ధం చేయాలి ఆ టైంలో. అంతేగాని నేను అప్పుడు వెళ్ళిపోయి ఇంట్లో వెళ్ళిపోతానని కూర్చోదు వాళ్ళకే, నీకు ఉద్యోగం తీసి పారేస్తా. అర్థమైందా? నువ్వు అన్నీ ఒప్పుకొని ఓ పట్టా తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పని చేయాలి వద్దా? ప్రాస్థితికైనా రావాలి కదా అని చెప్తున్నాడు. స్వధర్మ విచావేక్ష నవికంపితుమర్హసి. నీ యొక్క స్వధర్మాన్ని చూసుకునైనా ఈ చలనము, ఈ కంపనము, కంపనే, ఈ చలితము నీ అర్హుడివే కావు. ఆ పదానికి కూడా అర్హుడు కావు, ఆ యోగ్యతకు కూడా అర్హం లేదు. అందుచేతయ్యా ఇది ఎలాంటి తెలుసు? ఇది ధర్మాత్, ధర్మ్యాత్, ధర్మ్యాత్ అనపేతం అన్నమాట. ధర్మంతో కూడుకుంది. అటువంటి ధర్మ్యాత్ యుద్ధాత్తు. ఈ యుద్ధం ఎలాగుంది? ధర్మయుద్ధం. ఇది ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధం చేత ఏమవుతుంది? నీకు శ్రేయమే కలుగుతుంది. నీకు ధర్మయుద్ధం చేసేటప్పుడు ఎప్పుడు అన్యాయం ఉండదు, శ్రేయమే. శ్రేయా నీకు నష్టమే రాదు, యుద్ధంలో నష్టమే రాదు. ఇక ఏం చేస్తావు? క్షత్రియస్ అన్యత్తు క్షత్రియస్న విద్యతే. క్షత్రియులకు స్వభావంగా ఈ పిరికితనము, ఈ అధైర్యము, ఈ చాపల్యము ఇవన్నీ పనికిరావని చెప్పినాడు. మరి ఆ విషయాన్ని చక్కగా చెప్పి ఊరుకోడు. ఒకసారి చెప్తే అర్థం అవుద్దా? ఇక దాన్నే చెప్పుకొని ఉంటాడు ఇప్పుడు కొంతవరకు. ఇంకా చెప్తున్నాడు అర్జున, యదృచ్ఛయా చ ఉపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇది యదృచ్ఛయ. యాదృచ్ఛ్యం అంటే ఏమిటి? కోరకనే తనంతట ఏదైతే వస్తుందో దాన్ని యాదృచ్ఛ్యం అంటారు. నువ్వేం కోరేవా? కోరలే. యుద్ధం కావాలని కోరలేదు. ఎందుకంటే ఈ ఘట్టాలన్నీ ఆ భారతంలో ముందే చెప్పి ఉన్నారు. ఆ ప్రస్తావన ఏం కోరలే, కానీ అనుకోకుండా సంప్రాప్తమైంది ఇది. అయితే దీనివల్ల ఏమిటి తెలుసా? ఎన్నో యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, ముప్పు తిప్పలు పడితే కానీ ఆ స్వర్గంలో ఒక ప్రాప్తి ఉండదు. ప్రాప్తి ఉండదు.
అలాంటిది ఏమిటి? ఎప్పుడైతే యుద్ధంలో కాలు పెట్టారో మీరందరూ, యుద్ధం స్టార్ట్ అయ్యేసరికి ఏం చేస్తారు? స్వర్గంలో ఉండే ద్వారాలన్నీ మొత్తం ఓపెన్ చేసేస్తారు అంతే. ఇక ఎంతవరకు యుద్ధం ప్రారంభం, మళ్ళీ అది ఎప్పుడు ముగుస్తుందో ఏ రోజుకి ఆ రోజు ఆ సాయంకాలం బంద్ అయిపోద్ది అనమాట. మళ్ళీ యుద్ధం ఇక్కడ ప్రారంభమయ్యేసరికి తెరుచుకుంటాయి. అందుచేత ఒకవేళ స్వర్గద్వారం అపావృతం, స్వర్గద్వారం కూడా తెరిచినటువంటి హాయిగా యుద్ధంలో పోయామనుకో స్వర్గానికే పోతా, ఏముంది నష్టం ఇప్పుడు? మళ్ళీ క్షీణే పుణ్యే మధ్యలో కనుక వస్తూ ఉంటుంటాం. ఎందుకంటే ఇలాగ ఆత్మజ్ఞానం పట్టనప్పుడు ఒక విశేషమైన పనైనా చేసుకోవాలి కదయ్యా అని చెప్తున్నాడు. సుఖినః క్షత్రియ పార్థ, ఇది ఎలానే తెలుసా? క్షత్రియ సుఖినః, క్షత్రియులకి చాలా సుఖదాయకమైనటువంటిది ఏమి? ఈదృశ్యం యుద్ధం లభంతే, ఇటువంటి గొప్ప యుద్ధం, ధర్మయుద్ధము, స్వర్గం ప్రాప్తి. ఇక ఒకవేళ గెలిచావనుకో నీ పని అవుతుందో తెలుసా చెప్తున్నాడు. అధచేత్తుమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. యుద్ధం విడిచిపెడితే నీకు వచ్చిన నష్టం ఏది చెప్పాడు. గెలిచావంటే కీర్తి, రాజ్యలక్ష్మి యాచంద్రాకంగా ఉండిపోతుంది. ఒకవేళ అధచేతో ఇమం ధర్మ్యం, ఇంకా నీ బుద్ధిలోనే ఉన్నది పెట్టుకో. ఒకవేళ పెట్టుకున్నావు అనుకో, ఇమం ధర్మ్యం అధ అనంతరం నకరిష్యసి చేత్తు, ఈ ధర్మ సంబంధమైనటువంటి ఈ యుద్ధాన్ని నీవు ఒకవేళ నకరిష్యసి చేత్తు చేయనట్లయితే, స్వర్గద్వారం ప్రాప్తమైనటువంటిది, ధర్మయుద్ధమైనటువంటిది ఈ యుద్ధం ఒకవేళ నీవు చేయనట్లయితే తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి చెప్పేశాడు. నీ స్వధర్మం, ఎందుకంటే ఏది చెయ్యాలో దానిని జారిపోయినావు, దానివల్ల పాపం వస్తుంది అనమాట. చేయదగిన పని చేయకపోతే ఏమొస్తుంది? పాపం వస్తూ ఉన్నది. ఇంకా ఏమవుతుంది? ఇంతవరకు కూడా అర్జునుడు ఎంతటి వాడో లోకానికి తెలుసు. లోకంలో ప్రతి వారు కూడా ఆ పరమేశ్వరుని మెప్పించినావు, పాశుపతాస్త్రాన్ని తెచ్చుకున్నావు. కాండవహాన్ని దహించినప్పుడు చక్కగా కూడా అగ్నిదేవుడు కూడా ఏం చేశాడు అంటే నిన్ను మెచ్చుకోడుగా రథం ఇచ్చేసినాడు. ఇంద్రుడు కూడా అర్ధసింహాసనం ఇచ్చేశాడు నీకు. నీ గొప్పతనం ఇంత అంత కాదు. లోకంలో ఒక్కొక్కసారి నీవు మత్స్యంత్రం కట్టి కొట్టినావా, ఆ కొట్టినప్పుడు ఏమైందంటే నువ్వు పైన చూసుకొని ఆ కింద నీళ్ళలో ఏ పార్ట్ కొట్టమన్నా ఆ పార్ట్ కింద చూసుకొని పైన కొట్టినావు. నీ కీర్తి ఇప్పుడు దిగంతాలు ప్రపంచమంతా అన్ని రేడియాల్లో, అన్ని టీవీల్లో, అన్ని పేపర్లో ఎలా ఉందంటే అర్జునుడు మహావీరుడు శూరుడు అని పేరు తాండవిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ పేర్లు ఏమవుతుంది తెలుసా? మొత్తం నష్టం అయిపోతుంది అంటున్నాడు. నష్టం చేయదాని వాళ్ళ పాపము ఉన్న పేరు పోతుంది. ఆలోచించుకో అర్జున అంటున్నాడు. అర్థమైందా? ఆ విధంగా చెప్తే కానీ లాభం లేదు కదా మరి. అందుకు ఇంకా అంటావా? అటువంటి కీర్తి నాశనమైన వారి గతి ఇంకోలా ఉపాయం చెప్తాను చూడు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. భగవంతుడు ఏమి చెప్పవలసింది కరెక్ట్గా చెప్తాడు. ఈయన నావాడు, ఈయన పైవాడు అదిగేమీ లేదు, అంతా చెప్పేస్తాడు. ఇది అనమాట అసలు భాష. అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి అవ్యయాం. చూసండి ఎంత మంచి పదం వేశారు, అవ్యయ. వేమంటే నష్టం. నీ కీర్తి ఉందా, ఆ చంద్ర తారకార్కంగా నీ అకీర్తి అనేది నష్టం కాకుండా ఉంటుంది అన్నాడు. అది న్యాసమే కాదు, అవ్యయం అన్న. అవ్యయం అంటే ఏంటి? ఎప్పుడు మర్చిపోరు ఎవరు కూడా, కళలో కూడా మర్చిపోరు నువ్వు చేసినటువంటి చేసిన వీపు చూపెట్టుకొని ఓహో అర్జునుడా ఎంతో గొప్పవాడు అనుకున్నాం మేము, కానీ యుద్ధానికి వచ్చి పిరికి పందై పారిపోయాడా, యుద్ధంలో తెలిసి వీపు చూపెట్టాడా, ఈ ఒక్క అయ్యో ఈ అపకీర్తి నీకు ఎల్లప్పుడూ ఉండిపోద్ది అనేసాడు. ఎవరు?
అటువంటి అపకీర్తి కంటే ఏమి చావడమే మంచిదన్నాడు. అర్థమైందా? ఈ యుద్ధంలో నువ్వు చచ్చినా మంచిదే, అంతేగాని యుద్ధం చేయకపోయినా సరే ఇంకా అపకీర్తి కానీ ఎవడుంటారు చెప్పండి? అంతకంటే చావు మంచిదన్నాడు. చావమని చెప్పలేదు ఆయనకి. ఆ విధంగానైనా సరే ఏమి వస్తారు, ఆత్మహత్య మహాపాతకం. అర్థమైందా? ఎవడు కావడు చచ్చిపోతే ఆ చచ్చిన వాడు తొందరగా మళ్ళీ మానవ జన్మకు రాడు. ఎందుకంటే వాడు బలత్కరంగా చావాలనుకున్నాడు కాబట్టి. అటువంటి చచ్చే జన్మలు క్రిమికీటకాలు కొన్ని వస్తుంటాయి అన్నమాట. అందుచేతే ఆత్మహత్య చేసుకోకూడదు చెప్పడం. కానీ ఇక్కడ ఎందుకు చెప్పినారు ఈ మొక్క అంటే అంతకంటే ఇది గొప్ప ఇచ్చి అని చెప్పారు. భయాద్రనాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వాయాసశిలాఘవం. అయ్యా ఈ మహారథులు ఉన్నారు కదూ, ఇందులోను ఆ భీష్ముడనగా, ద్రోణుడనగా, శల్యుడనగా, కర్ణుడనగా ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? అర్జునుడా ఎంతటి వాడా, ఎంతో గొప్పవాడు అనుకున్నాం కానీ భయాత్తు రణాత్తు ఉపరతం త్వాం మన్నంతే. నిన్నేమో నువ్వు అనుకుంటున్నావు నేను దయా ఏమి కృపయా విష్ట విషీదన్నిదమబ్రవీత్. అయ్యా ఏదో దయాసాగర్ అయిపోయాను ఇంత నహోపత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేనా అని ఇంతకుముందు అన్నావు కదా. అయ్యో ఇంత పాపాన్ని ఒడిగొట్టుకునే పని నాకెందుకు నియోజిస్తున్నావని అన్నావు. అప్పుడు చెప్పినావా నువ్వు యుద్ధం చేస్తే నీకు ఆ పాపం రాదు, ఆ పాపమంతా ఇప్పుడు యుద్ధం చేయకపోతే వస్తుంది అంటున్నాడు. అప్పుడు ప్రథమాచార్యుడు చెప్పాడు అహోపత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం అని చెప్పినావా? నిన్ను నేను అప్పుడు కోరుకోవడం నాదెంత పొరపాటు అన్నావా? ఆ దుర్యోధనుడు హాయిగా సైన్యాన్ని కోరుకొని సుఖంగా ఉన్నాడు, నిన్ను నేను కోరుకొని ఈ ముప్పు తిప్పలు పడ్డానని చెప్పినావు. ఏమి నేనేమో సన్యాసి అయిపోయి భిక్షమెత్తుకుంటానంటే ఆ పని కూడా చేయనివ్వలేను. నువ్వు క్షత్రుడే ఉండి సన్యాసి కావడం భిక్షమెత్తుకోవడం ధర్మమా అని చెప్పినావు. కాబట్టి అవన్నీ గుర్తు పెట్టుకో. ఈ చెప్పిన వాక్యాలన్నీ కూడా వృధా పోవు. నీ అజ్ఞానం ఉండబట్టి ఆ అజ్ఞానం నివృత్తి కాలేదు కాబట్టి ఈ చెప్పిన మాటలన్నీ నీకు విషంలా కనబడుతూ ఉన్నాయి. అది నీ వదులుకుంటే ఇది ప్రతిదీ ఒక అమృతుల్యమని చెప్తూ భయాత్ రణాత్పరితం మన్యంతే త్వాం మహారథాః. వీళ్ళందరూ నువ్వు కృప కలిగి దయ కలిగి విడిచిపెట్టాడు అర్జునుడు యుద్ధమని ఒక్కడి చెప్పడం. అర్థమైందా? వాళ్ళందరూ భయపడిపోయాడయ్యా. మళ్ళీ ఇంకేం చేస్తారు? ఒకవేళ నీవు యుద్ధం నుంచి తప్పించుకో నాకెందుకు పారిపోయి ఉన్నా నీ జీవితం అంతా వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా? భూత్వా యాస్యసి లాఘవం. మహా తేలిక చూపనమాట. ఇక నీకు గౌరవమే ఉండదు. ఒకవేళ ఎందుకని నువ్వు పోయినా నువ్వు దయ కలవాడవని నీ మీద ఎంతో గౌరవంగా పిలిచి నిన్ను పిలిచి కూర్చుని పెట్టి నీకేమో పెద్ద పెద్ద సన్మానాలు చేయరు వాళ్ళు. ఆయన ఎందుకు పనికి మాలిన వాడే, ఆయన ఎందుకు తీసుకు అంటారు. అర్థమైందా? అదేనే గుర్తుపెట్టుకో. ఇంకా అది కాదు, అదే అనుకుంటున్నావా? అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవా అహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి. వాచ్యం అంటే ఏంటి? వక్తుం యోగ్యం వాచ్యం. ఏదైనా సరే చెప్పడానికి యోగ్యమైన విషయాలు ఉన్నాయి కదా, వాటిని వాచ్యం అంటారు. ఏదైనా మంచి వాక్యాలు చెబితే వాచ్యం. అలాంటివి ఆ వక్తుము అయోగ్యం, చెప్పడానికి కూడా మన నోటితో చెప్పడానికి కూడా వీల్లేదు. అలాంటి వాక్కులు అన్నమాట వాళ్ళు. నీకు నిందా వాక్యాలు అనేక రకరకాలుగా చెప్తారు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి. ఒకటా రెండా? అబ్బో ఇంకా ఏం పనులు ఉంటాయి? తెల్లవారులే సాయంకాలం వరకు ఇక నీ వాక్యాలు చెప్పుకోవడమే. పలకరాని పలుకులు నీ ముందు అంటారు, నీ వెనక అంటారు, నీ మధ్యలో అంటారు. అదే గుర్తుపెట్టుకో. తతో దుఃఖ తరంకి. అప్పుడు నువ్వేమిటంటే
విని 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 ఆయా చస్తే బాగున్నాను పడి దుఃఖంతో కుమిలిపోయి చేస్తాం అర్థమంటుంది. ఎందుకంటే ఆ కర్తవ్య కర్మ యందు చేయవలసిన కర్తవ్య కర్మ చెయ్యాలని నిష్ఠ చూపెడుతుంది భగవంతుడు. అంతేకాని వీళ్ళని మనకు కూడా ఏ కర్మ ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో ఆ కర్మ యందు నిరతులం కావాలి అని చెప్తూ ఉన్నారనమాట. అది ఏ ఆశ్రమానికి ఏ ధర్మాలు విధించున్నాయో ఆ ఆశ్రమవాసి ఆ ధర్మనిష్టలో ఉండాలి, లేకపోతే ఇలాంటివి వస్తాయని చెబుతూ ఉన్నారు. అయ్యా ఇంకా కూడా చెప్తున్నాను విను. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ చెప్పారు. లాస్ట్ మొక్క చెప్తున్నాను విను. హతో వా ప్రాప్స్యే స్వర్గం, నీ యుద్ధంలో సచ్చావా స్వర్గం వచ్చేస్తుంది. ఏ గెలిచావా భోక్ష్యసే మహీం, యుద్ధంలో గెలిచావా ఇక నిష్కంటకమైన రాజ్యాన్ని చక్కగా పొందేస్తూ ఉన్నా. తస్మాత్ అందువలన ఉత్తిష్ఠ అన్నారు. చూసుకున్నారు ఉత్తిష్ఠ ఉపనిషత్తు చెప్తుంది. ఉత్తిష్ఠ జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. ఉత్తిష్ట అంటే ఏమిటి? పైకి లేపు. పిల్లలే సుప్రభాతం అంటాం కదా మనం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అని చెప్తున్నావా మనం. ఉత్తిష్ట అంటే ఏంటి? లెమ్ము. ఉపనిషత్తు ఉత్తిష్ట అంటే రెండు అర్థాలు. ఇక్కడ యుద్ధానికి లెమ్ము, నీ అజ్ఞాన నిద్ర నుండి బయటికి లెమ్ము. నీ అజ్ఞాన నిద్ర నుండి బయటికి లెమ్ము, నీ కర్తవ్యం గుర్తు తెచ్చుకో. ఒకటి ధర్మం. స్వధర్మం అంటే ఇంకేమిటి? ఇప్పుడు మనకి స్వధర్మం అన్నటువంటిది ఇది రెండు విధాలన్నమాట. ఇక్కడ అందరికీ స్వధర్మము ఎవరు ఏ పని చేసినప్పుడు ఆ పనే స్వధర్మం అని ఇక్కడ కాదు. రెండు విషయం వస్తున్న వేదాంత మార్గంలో. అర్జునుడికి ఏమిటి అంటే ఆయన క్షత్రియుగా ఒక ధర్మరక్షణగా వచ్చాడు కాబట్టి లోకానికి అదృష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అది చెప్పినారు. అది తీసుకొని సామాన్యం అన్ని స్వధర్మాలు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరు చేసే పని మనమేమనుకుంటాం, ఎవరు ఎక్కడ పుడితే ఏ పని చేస్తే అదే స్వధర్మాన్ని పట్టుకుంటాం ఇక్కడ మనం. అది కాదు ఇక్కడ. ఇప్పుడు శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మ స్వనుష్ఠితాత్ని చెప్పబోతాడు. ముందుగా ఆయనే విషయాలన్నీ కూడా. ఇక్కడ ఏమిటి అంటే మనము ఆత్మతత్వాన్ని మనం ఎవరము? నేను అంటే నేను విజ్జికొల్టు ఆత్మ. ఇప్పుడు నేను అనే తెలుగు పదము, ఆత్మ అనేది రెండు పదాల్లో ఉంది, సంస్కృత పదం. కాబట్టి ఆత్మ ఆత్మ అంటే ఆత్మ విజ్జికొల్టు నేను. రమణ మహర్షి గారు ఏం చెప్పారు? నేను ఎవరినో తెలుసుకోబోయే అదే మోక్షం అనేవాడు. నేను తెలియదా స్వామి? నా గోత్రం నాకు తెలుసు, నా పేరు తెలుసు, నేను ఎక్కడ పుట్టానో తెలుసు అని మనం అనుకుంటాం. నేనంటే అర్థమైందా? నేనంటే నాకు తెలుసు మాది ఏ దేశము, మాది ఏ గ్రామం, ఏ మండలంలో ఉన్నాను, మా గోత్రం ఏంటి, మా నాన్నగారి పేరు, ఇవన్నీ నేను కాదు ఇక్కడ. నేను అంటే ఇవన్నిటికీ సాక్షిభూతమైన ఆధారభూత పరమాత్మ. నేను విజయకుడు పరమాత్మ అనమాట. కాబట్టి ఆ పరమాత్మకు సంబంధమైన ధర్మం ఏమిటి? పరమాత్మ ధర్మాలు ఏమిటి? వికారం లేకుండుట. ఆ ధర్మాలు మనం అర్చుకోవాలి. స్వధర్మం అంటే పరమాత్మకు చావలేదు కాబట్టి నేను ఎవరైనా వచ్చారు, అయ్యా నీకు చావు ఉందా లేదని అడిగారు. ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఏం చెప్తాం మరి? నాకు చావులేదు, నీకు చావులేదా, నీకు చావులేదా, మీ తాతలు వాళ్ళ ముత్తాతలు ఉన్నారా, వాళ్ళందరూ చేస్తే నీకు చావులేదు అంటే అంటే ఎప్పుడు ఏంటంటాం? అప్పుడు చెప్పలేదు. అర్థమైందా? తత్వం తెలుసుకున్నాడు, నాకు చావులేదని ఇస్తాడు. ఇదేనమాట. ఎవడు వాళ్ళంటే నా వీడంటారు బాబు, నాకు చావలేదు అనుకోండి, మళ్ళీ వాడు వ్యాఖ్యానిస్తాడు. నీకు చావలేదా, నీ తండ్రి చావలేదా, నీ తాత చావలేదా, వాడి తాత చావలేదా, నువ్వు ఒక్కడే చాకుంటుంటావా అని ప్రశ్న వేస్తే మనకి ఎక్కువ తిరిగిపోతాయి. ఇంత వేదాంతం మళ్ళీ మంటలు కలిసిపోతాయి. అర్థమైందా? అందుకని అయ్యా వాళ్ళు కూడా చావలేదని చెప్పాలి. శరీరాలు చచ్చాయి కానీ వాళ్ళ నిజస్థితిలో వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉన్నారు. అందరూ వ్యాపకం చెప్పాలి. అది అనమాట. మనకి చావు లేదని ఎప్పుడైతే విజ్ఞానం తెలిసిపోయిందో ఇక ఇప్పుడు ఏం చేస్తామండి? చచ్చే వాళ్ళ కోసం ఏడము, మనం చచ్చిపోతామని ఏడం. అది ఏడొద్దా? ఇంతకుముందు చెప్పాను మీకు, ఒకసారి గుర్తుందా? జ్ఞాని కూడా
ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడవాలి. నా జ్ఞానం కలిగి ఏడుకుంటూ ఉంటే ఇంట్లో వాడు తిడతారు, ఇదిలో వాడు తిడతారు. చూడు వీడు చావడం వాడికి ఎంత మంచిదో ఇప్పటికీ అర్థమైందా? నేను మొదటి చెప్తే ఉన్నాయి వీడి సంగతి మీరు అర్థం చేసుకుంటారు. ఇది ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు అంటాడు వాడు మళ్ళీ వీడికి. అందుకని ఒక ఏదైనా సరే నీకు ఆత్మజ్ఞానికి పక్కా కలిగిపోయినా ఏం చేయాలి? నలుగురితో నారాయణ కులంతో గోవింద సమాజంలో ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు ఏడవాలి. వాడి బ్రహ్మాండమైన వాడికి మంచి ప్రధానమంత్రి సీట్ వెళ్ళిపోయింది, లేదా కలెక్టర్ సీట్ వచ్చింది, ఇంట్లో వాళ్ళందరూ మంచి పొంగిపోతున్నారు. నువ్వు అలా ఏడ్చినట్టు ముఖం పెట్టుకుంటే ఏమనుకుంటారు? చూడు వీడికి ఇంత పదవి వచ్చినా వాడికి ఇష్టమే లేదు. ఈ సంగతి ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది మొదలెడతాం. అందుకని వాడితో ఇడు పొంగాలి. పొంగినా లోపల మాత్రం నేను అనుకోవాలి. ఇది ఆత్మ. పరమాత్మ జ్ఞానం అంటే ఇది అన్నమాట. అందుచేత ఈ పరమాత్మ తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. అది ఇది చెప్తున్నారు. అందుచేత అర్జున ఉత్తిష్ట అజ్ఞాన నిద్ర నుండి లే. అది ఒకటి ఉపనిషత్తు మనం చెబుతుంది. నువ్వు అజ్ఞాన నిద్రలో ఉన్నావు, ఉత్తిష్ట జాగృత. అది జాగృత అంటే జాగ్రత్త సమయంలో వ్యవహారాలు ఎన్ని చేసినా ఈ వ్యవహారాలన్నిటికీ నేను సాక్షిని అన్నటువంటి భావం గుర్తుపెట్టుకోమన్నాడు. ఎందుకని వ్యవహారాలు వదిలేమనలే. ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి అన్నీ వదిలిపెట్టేసి ఏ పని చేయకుండా కూర్చోమని ఎక్కడే శాస్త్రమో చెప్పలేదు. మనం జ్ఞానం కలిగిపోతే అన్నీ మన దగ్గరికి అందేవాళ్ళు అనుకుంటాం. అర్థమైంది? ఏమిటి జ్ఞానం అయిపోతే నీ పని చేసి చేసుకోకూడదా? అర్థమైందా? ఇది కాదు అక్కడ జ్ఞానం, అది మళ్ళీ అజ్ఞానమే. నేను జ్ఞాని అయిన నా పని ఇంకోటి చేయలేదు, ఇది ఒక అజ్ఞానం అనమాట. అందుచేత ఇక జ్ఞాని ఉత్తిష్ట అజ్ఞాన నిద్ర నుండి లేవాలి. అది ప్రాప్య వరాన్ నిబోధత. ఇల్లు నీకు తెలియదు కదా, వరాన్ శ్రేష్టమైన పురుషుల్ని, శ్రేష్టమైన సత్పురుషుల్ని ఆశ్రయించి తెలుసుకో, జాగృత తెలుసుకో అని చెప్తున్నారు. అందుకని అర్జున తస్మాదుత్తిష్ట కౌంతేయ, నువ్వే విధంగానే పర్వాలేదు, ఉత్తిష్ట లేవు. యుద్ధాయ కృతి నిశ్చయ, కర్తవ్య కర్మ చేస్తాను అనుకో అంతే. ఇదేదో నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటో నిశ్చయం చేసుకో చాలు. సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభో జయాజయం తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపం అవాప్ససి. అయ్యా నేను యుద్ధం చేయను అనలేదు, చేస్తాను. మరి ఆ పాపం వల్ల నాకు వస్తుంది కదా అన్నావు కదా. హో బత మహత్పాపం కర్తుం వ్యవసితావయం. అప్పుడు చెప్పావు ఇంత పాపం తోటి రక్తసిక్తం అయిపోయినటువంటి గురువును హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైఖ్యమపీహ లోకే హత్వార్థ కామావస్తు గురువుని హైవా భుంజీయ భోగాన్ రుద్ర ప్రదిగ్ధాన్ అని చెప్పినావా. ఆ పాపం వల్ల వచ్చేస్తుంది కానీ నీ భయం అంతే కదా. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఇవన్నిటిని డిలీట్ చేసే ఒక ఉపాయం చెబుతాను. అవన్నీ ఉంటాయి అలాగే స్టాకే, వాటిని డిలీట్ చేసే ఉపాయం నేను చెప్తున్నాను. ఏమిటంటే సుఖ దుఃఖే సమీకృత్వా, ఒక సుఖ వచ్చినా ఒక దుఃఖం వచ్చినా సమానంగా భావించుకో. రెండు, ఒక లాభం వచ్చినా ఒక నష్టం వచ్చినా సమానంగా భావించుకో. ఒక జయం వచ్చినా ఒక అపజయం వచ్చినా ఏం చేయాలి? సమానంగా భావించుకోవాలి. ఎందుకు అంటే సమానంగా భావించుకోవడం నీకు వచ్చిన జయాజయాలు నీ ప్రారంధాధీనాలు. నీకు లాభం వచ్చిన నష్టం వచ్చినా ఒక ఉపాధితో అనుకుంటాం, ఈయన వల్లే నాకు లాభం వచ్చిందండి, ఈయన వల్లే నేను చనిపోయినా అనుకుంటారు. ఆయన కాదు నీకు కారణం, ఈయన కాదు నీకు లాభం ఇచ్చేవాడు. నీవు చేసుకున్న కర్మఫలమే నీకు ఇస్తుంది. అందుచేత నీకు ఈ ద్వంద్వాలు కలిగేటప్పుడు మెయిన్ అక్కడ నీ ఉపాధిని నీవు ఇంపార్టెంట్ అయినటువంటి ఏదైతే నీకు ఆధారమో ఆ ఆధారం నువ్వు గుర్తుపెట్టుకొని నీవు సమాన బుద్ధి కొంతమంది అనమంటే ఏంటి సమాన బుద్ధి అనుకుంటారు కదా. మరి ఇక్కడ నీ సమానం చూడమన్నట్టు అర్థం ఏమిటి? నీవు ఒకవేళ ఎక్కువ తక్కువ చూసినా సరే నీ ప్రారంభమైన ఫలమే నీకు వస్తుంది కాబట్టి నువ్వు అన్నిటిని సమమైన బుద్ధి ఉంచుకో. అది సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతః. మొట్టమొదట నువ్వు అన్నిటి ఎందును ఈ సమానత్వాన్ని సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పబోతాడు. కాబట్టి అటువంటి యోగమైనటువంటి ఒక సమత్వమైనటువంటి అన్నిటి యందు సమానంగా నాకు లాభం వచ్చినా నష్టం నాకేం లేదు, నష్టం వచ్చినా నాకు లేదు.
నేను కర్తవ్య కర్మ చేయడానికి వచ్చాను. ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారం చేసినటువంటి వాడు ఒక ఉద్యోగం పెట్టుకున్నాడు, ఓ 4 ఉద్యోగుల్ని. ఆ ఉద్యోగులకు నెలకు 25,000 జీతం ఇస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారం కొన్ని కోట్ల టర్నోవర్ అవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ ఉద్యోగి ఏమి చెప్పండి, చక్కగా చేసుకుంటాడు అంతే. దాంట్లో 10 కోట్లు వచ్చే సంబంధమా లేదు, అది నష్టపోయే సంబంధం లేదు. నష్టపోయినప్పుడు ఏమి ఆ యజమాని ఒకసారి నష్టమైపోయింది విచారిస్తే ఈయన ఒకసారి విచారిస్తాడు, కానీ ఈ ఇంటికి వెళ్ళి ఈదిలోకి వెళ్ళి ఈ విచారం ఈయనకు ఉండదు. అర్థమైందా? ఆయనకున్నంత ఏదో కాస్తా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆయన ఎలాగైతే అలాగా నేను కూడా ఇక్కడ ఏమిటిది భగవంతుడి యొక్క ఆజ్ఞ చేత ప్రారంధం చేత వచ్చాను కాబట్టి ఇది భగవత్ కర్మ ఆయన చూసుకుంటున్నాడు. నేను ఇందులో ఒక సేవకుడు అనుకోనిగా నువ్వు చేసావంటే నువ్వు సమానంగా చూసుకో. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఇంతవరకు నీవు పాపము వస్తుంది అనుకుంటున్నావు కదా. ఈ సమత్వమైన బుద్ధి, లాభ నష్టాలైన సమానంగా ఉన్న బుద్ధి ఏదుందో, జయోపజయం సమమైన బుద్ధి ఏదుందో అంటే ఏమిటి, జయమప్పుడు హర్షము, అపజయమప్పుడు దుఃఖము, ఈ విషాద పరిస్థితిని నీ అంతఃకరణములు అభ్యాసం చేసుకోకుండా నువ్వు సమాన బుద్ధిని అభ్యాసం చేసుకుంటే నీకు పాపము ఆవగించంత లేదన్నాడు. అర్థమైందా? నీకు పాపం ఆవగించంత లేదు చెప్పేశాడు. అందుచేత అది చెప్తున్నా. ఇప్పుడు పాపం వస్తుంది అన్నటువంటిది ఇప్పుడు మరి పాపం రాకుండా ఉండాలని ఉపాయం చెప్పాడు. ఆయన ఏ సందేహాలతోనైతే ఈ యుద్ధాన్ని విరమించుకుంటానన్నాడో ఆ సందేహాలన్నిటికీ సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? ఆ సందేహాలన్నిటికీ ఇప్పుడు చెప్పి ఏషాతే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇంతకుముందు చెప్పే శ్లోకానికి 2వ అధ్యాయంలో మనకి మొట్టమొదటి చెప్పేశారు. మళ్ళీ అర్జునుడు గుర్తు చేశారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఏం చెప్పారు చెప్పండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయా శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః పాంతి తీక్షస్వ భారత. అక్కడే చెప్పాడు. కానీ ఈయన ఇంకా దాన్ని పట్టుకోలేని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఇక్కడ. అది అక్కడ మొట్టమొదటి చెప్పాడు. అర్జున, ఈ ఇంద్రియాలకి నీ విషయాలకి ఎప్పుడు సంబంధం కలిగిందో ఆ విషయాన్ని బట్టి అంతఃకరణంలో సుఖము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. ఇది ఎవరికంటావా? నీకు నాకే కాదు, ఇంద్రుడికి, చంద్రుడికి, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి, శివుడికి, అందరికీ ఇది సమానం అని చెప్పాడు. ఇప్పుడు ఇది సరిపోయిన స్వామి, మనకంటే బాగుంటుంది కానీ వాళ్ళకు కూడా ఉంటాయా అని మళ్ళీ సందేహం వస్తుంది. డౌట్ మీకు అదే, నో డౌట్. ఇక్కడ మన మాత్రం శరీరం వచ్చిందంటే వాళ్ళ సుఖము ఉంటుంది, దుఃఖం ఉంటుంది అన్నమాట. ఈ శరీరం అలాంటిది. దేవతలకు లేదా సుఖ దుఃఖాలు? ఇంద్రుడికి లేదా? ఏ రాక్షసుడు దండెత్తడానికి ఎవరైనా సేపు హాయిగా ఉంటాడు. ఎవడైనా పైకి వెళ్ళేసరికి ఏమైపోయింది, గోయిందా. మనమందరం ఆయన మొక్కుతుంటే ఆయన ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుని మొక్కుతారు. దేవా ఈ కష్టం వచ్చి తప్పించండి. మనం ఏమిటంటే వీళ్ళు మొక్కుతారు, మాకు ఈ కష్టాలు తప్పించాలి. ఇదంతా జనరల్ అనమాట. అర్థమైందా? అందుకని ఈ సుఖ దుఃఖాలు నీకే వచ్చి నీ మీద కూర్చోలే అంటున్నాడు. ఎవరు? సామాన్య నీకు నీ మీద వస్తాయి, నా మీద వస్తాయి. నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుని మీద వస్తూ ఉంటే ఎందుకు ఊరికి ఎదుస్తున్నా? అందుకని మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః పాంతి తీక్షస్వ భారత. చూడండి ఎంత గొప్పగా అలాగ అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ విజ్ఞానం అనేది పట్టాలి మానవుడికి, అజ్ఞానం అనేది పోవాలి. అందుచేత అదే మళ్ళీ ఇక్కడ గుర్తు చేశాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయ తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపమాప్స్యసి. నువ్వు పాపం పొందుతావని భీతి విధించిపెట్టు. చేయవలసిన దాంట్లో ఉంది. ఇప్పుడు ఎందుకు అంటే పనసపండు ఏం చేయాలి చెప్పండి? పనసపండు కూర వండుకోవాలి. కూర వండుకుంటే పనసపండు సంగతి మీ అందరికీ తెలుసా? అది పట్టుకుంటే చేతికి ఏమవుద్ది? ఏమవుద్ది? బంక అంటుకుంటుంది. డైరెక్ట్ పట్టుకున్నావా మరి వదలదు. ఈ చేతి తిరుపతి, ఈ చేతికి అంటుకుపోద్ది.
రెండు పట్టుకుని రెండు అంటుకుంటా. ఇప్పుడు పనస పండు తినాలి, చీకు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు. ఏం చేయాలి? అది నూనె రాసుకోవాలి. ఇది అదనమాట. ఇక్కడ ఇప్పుడు పనస పండు తాలూకు అంటుకున్న గజ్జి అంటుకోకుండా ఉండాలి కదా. అలాంటిది ఇది చేస్తే ఏం పాపటి అంటుకోకుండా అంటే నూనె రాసుకోవాలి కదా. దీనికి నువ్వు సమత్వ బుద్ధి నూనె రాసుకోవాలి. బాస్ నీకు పనస పండు చేతికి అంటుకున్నట్టుగానా అయిపోవాలి. కొన్ని జీవనంలో కర్మ చెయ్యాలి, చేయకపోతే కుదరదు మనం. పూర్వం ఉండేది ఓ పెళ్ళిళ్ళలో పనస పండు వండితే అబ్బా గ్రేట్ అనమాట. ఇప్పుడే కూడా పనస పండు గెలిచిపోయింది, అర్థమైందా? కాదు, అలాంటివి వండకపోతే అంటుకుంటుంది, మానేస్తే అవుతుందా? ఉండాలి. ఇప్పుడు పాము ఉంది, పాములో ఏం చేస్తారు చెప్పండి? పాములో జీవనం దేనితోనే? దాంతోనే. ఆ పాము మెడలో వేసేసుకుంటాడు. ఎవరినైనా తొందరగా పొమ్మంటాం, కానీ పాములు వడిస్తే పొమ్మను 10 పైసలు వేసేస్తాం. ఎందుకని మళ్ళీ పాము వదిలేస్తే ఏమంటారు? పాము వదిలిస్తే ఇబ్బందని వాడు చూడగా అక్కడే ఉండు, నేను వస్తున్నాను అంటాడు. ఇంకొక గేట్ నుంచి పోమంటాడు. కాబట్టి ఆ పాములోడికి పాపం వాడి జీవనం అది కర్మ. ఏం చేస్తాడు పాపం? వాడి పూర్వజన్మ ప్రారంభం అది. మనం పాము తాగితే సబ్బుతో కడుక్కొని రుద్దుకుంటాం మనం. వాడు వెంట మీద వేసుకొని హాయిగా ఉంటాడు, పరమేశ్వరుడిలాగా. సరే, మొత్తం మీద వెంటనే మరి ఇప్పుడు ఆ పాములతో జీవనం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ పాములో ఉన్నటువంటి కీలకమైన కూరల్ని తీసేస్తాడు, తీసి పైన వేసుకుంటాడు. అలాగని నీకు కొన్ని కర్మ రహస్యాలు చెప్తున్నాను విను. నీవు కర్మ చేయని అలా కూర్చుంటావుద్దా? అది అవ్వదు. ఇది నీ ప్రారంభం తప్పదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఇది ఉంటూనే ఉంటుంది. తప్పించుకున్న ఉపాయం, ఎందుకంటే నన్ను కోరుకున్న చేత నీకు చెప్పవలసి వచ్చింది. అర్థమైందా? నేను అప్పుడే అడిగాను, అర్జున ఆలోచించుకో ధర్మరాజు ఏం చెప్పాడో నువ్వేం మర్చిపోయి అడిగానా? ఏం చెప్పలేదు, నువ్వే ఉండాలన్నా. ఆయన హాయిగా ఉన్నాడు. ఎవరా? సైన్యం పట్టుకెళ్ళి. ఇప్పుడు నువ్వు కోరుకు, నీకు తంట తప్ప నాకు తంట తప్పలే. నువ్వేమో నన్ను ఎందుకు పెట్టుకున్నానా నీకుంది. అర్థమైందా? ఇది కదా. కాబట్టి అది చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఏషా ఇది చెప్పి ఇది చెప్పాడనమాట. అయ్యా ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. నీకెంతవరకు చెప్పేసినాను. ఏమి సాంఖ్యే, ఈ జ్ఞాన విషయము నీకు చక్కగా బోధించాను. ఏషా బుద్ధి, మరి ఏ జ్ఞానం అయితే చక్కగా తెలుసుకుంటే ఇక డైరెక్ట్గా ఆత్మజ్ఞానం ఒకటైపోయింది. ఆత్మజ్ఞానం కోసం మొదలు చెప్పేశారు. ఇప్పుడు నీకున్ని కర్మబంధం అన్నటువంటిది ఏ జ్ఞానం తెలుసుకుంటే ఈ కర్మబంధం పోతుందో, ఈ కర్మబంధం తగులుకోకుండా ఉంటావో, అంటే స్వధర్మమైన కర్మం. ఇంతవరకు నీకేమిటంటే శ్రేయాన్ స్వధర్మం, ఆత్మజ్ఞానం ఒక్కటే స్వధర్మం. అది మినహాయిస్తే అన్ని పరధర్మాలే. ఒకవేళ నీ క్షత్రియ కులంలో ఉన్నప్పుడు నీకు స్వధర్మం ఇది కదా. ఈ స్వధర్మాన్ని చేస్తూ ఈ కర్మ బంధాన్ని అంటుకోకుండా ఉండడానికి ఏ యుక్తి తెలుసుకుంటే నీవు కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధుని తప్పుకుంటావో, ఇక ఆ విషయం మాత్రం రేపు సాయంకాలం 6 గంటలన్నరకు మళ్ళీ ప్రారంభిస్తానని చెప్పారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుచేత అందరూ కూడా చక్కగా సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందంతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక.